హలో మై డియర్ అన్స్టాపబుల్ వారియర్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మాత్రం చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు కూడా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దిస్ ఇస్ అజయ్ జుమ్డి, యువర్ వేదాంతుస్ మాస్టర్ కెమిస్ట్రీ టీచర్ అండ్ వెల్కమ్ టు అవర్ బ్యూటిఫుల్ వరల్డ్ కాల్ కెమిస్ట్రీ. మనం ఈ వీడియోలో ఇప్పటి వరకు ఏదైతే మనం చెప్పుకున్నామో ఆ టాపిక్ సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేటువంటి మనం చెప్పుకోబోతున్నాం. అండ్ ఈ క్వశ్చన్ చేస్తే మీకు కొంచెం కాన్ఫిడెన్స్ అనేటువంటిది వస్తుంది. రోజు మనం కంటెంటే చెప్పుకుంటూ వెళ్తున్నాం కాబట్టి సో కొన్ని క్వశ్చన్స్ చేసినట్టయితే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది అనే ఉద్దేశంతో నేను ఈ క్వశ్చన్కి సంబంధించినటువంటి వీడియో అనేటువంటి చేస్తున్నాను. సో దీంట్లో ఎంసెట్ లెవెల్ క్వశ్చన్స్, జేఈ లెవెల్ క్వశ్చన్స్ అండ్ నీట్ లెవెల్ క్వశ్చన్స్. ఓకే, సో అన్ని రకాల క్వశ్చన్స్ అనేటువంటి మనం చూద్దాం. సో క్వశ్చన్కి సంబంధించినటువంటి సెషన్స్ చాలా చాలా ఉన్నాయి ముందు, కానీ ఇది మధ్యలో ఒకటి మీకు కొంచెం మీ ఎనర్జీని బూస్ట్ చేయడానికి మాత్రమే నాన్న. ఓకే, సో షెల్ వి స్టార్ట్ దిస్ బ్యూటిఫుల్ సెషన్ నాన్న? ఓకే, వి విల్ స్టార్ట్. అండ్ ఫస్టే చెప్తున్నాను, నేను బేసిక్స్ దగ్గర నుంచి చెప్తాను. క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలి అనే దానికి మీకు ఒక పర్ఫెక్ట్ ఐడియా అనేటువంటిది ఇస్తాను. మీరు ఏం లేదు, పెన్ అండ్ బుక్ తీసుకొని డిస్టర్బెన్స్ లేని ప్లేస్కి వెళ్ళి కూర్చోండి. ఓకేనా? మీ షార్ట్ టైమ్ మెమోరీలో ఆ ఇన్స్టా రీల్స్, ఫేస్బుక్ రీల్స్ అండ్ సంథింగ్ వగేరా వగేరా అన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఒకసారి పక్కన పెట్టేసి వాటిని ఒకసారి రిమూవ్ చేసేసి ఒకసారి నేను చెప్పేది మొత్తం ఎక్కించుకోవడానికి ట్రై చేయండి నాన్న. ఓకే, సో షెల్ వి స్టార్ట్. ఆర్ యూ రెడీ? ఆర్ యూ రెడీ? ఓకే, ఆర్ యూ రెడీ? ఓకే నాన్న. సో నౌ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్. వేర్ ఇస్ ఇట్? ఓకే నాన్న. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ ఇవ్వగానే కాన్సన్ట్రేట్గా చదవండి. ఓకే, కాన్సన్ట్రేట్గా చదవండి. నాకు తెలుసు మీరు అందరూ ప్రీమియంలో వీడియో అనేటువంటి చూస్తూ ఉంటారు, ఎందుకంటే ఇది రికార్డెడ్ ఫామ్లో అప్డేట్ అనేటువంటి అప్లోడ్ అనేటువంటి చేస్తున్నాను. 30 seconds, 20 to 30 seconds టైం నేను ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆన్సర్ అనేటువంటి చేయండి. ఓకేనా? నేను దాని తర్వాత నేను చూసుకుంటాను. ఓకే, సో యువర్ ఫస్ట్ క్వశ్చన్ ఈస్ దిస్ వన్ అన్న. ఇది నేను ఎంసెట్ క్వశ్చన్తో స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, సో మీకు కొంచెం లెవెల్ ఇంక్రీజ్ చేసుకుంటూ ఇస్తానన్న. సో ఇది 2020లో అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే మోల్ కాన్సెప్ట్ నుంచి అడిగినటువంటి బేసిక్ క్వశ్చన్, చాలా బేసిక్ క్వశ్చన్స్. నేను టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఇస్తాను. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ప్రాపర్గా చదవండి. 1 2 3 1 2 3 1 2 3 4 get on the dance floor. फटाफट आंसर చేయండి అన్న. సో how many grams of copper nitrate is needed to get 1 gram of copper? చాలా 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 సింపుల్ క్వశ్చన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ముందే చెప్తున్నాను. సో మీరు మొబైల్ ఫోన్ వాడి మీ షార్ట్ టైం మెమరీ మొత్తం దాంట్లో ఓకేనా చెత్త అంతా పెట్టేస్తున్నారు. అది మొత్తం తీసేసి ఆలోచించండి. మొబైల్కి పని చెప్పకండి, మెదడుకు పని చెప్పండి, అర్థమైంది క్వశ్చన్. ఓకేనా? క్వశ్చన్ అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ క్వశ్చన్లో మనల్ని ఎగ్జాక్ట్గా ఏమడుగుతున్నాడో చెప్పండి నాన్న. ఇక్కడ how many grams of copper nitrate is needed to get 1 gram of copper? అంటే 1 గ్రామ్ కాపర్ నాకు కావాలి అంటే, ఓకే, 1 గ్రామ్ నా కాపర్ నేను ఇక్కడ ఫామ్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఏం కావాలి నాన్న? ఫస్ట్ పెన్ ఎక్కడ నాన్న? పెన్. ఓకే, పెన్ వచ్చేసిందా? ఎస్, వచ్చేసింది. క్వశ్చన్ దగ్గరికి వెళ్దామా? ఎస్, నాకేం కావాలి నాన్న? 1 గ్రామ్ ఏం కావాలి? కాపర్ కావాలి. నేను ఎక్కడి నుంచి ఫామ్ చేయాలి 1 గ్రామ్ ఆఫ్ కాపర్ని? క్వశ్చన్లో ఏం అడుగుతున్నాడు? ఇదిగో ఇక్కడ నుంచి ఫామ్ చేయమని అడుగుతున్నాడు. ఓకేనా? కాపర్ నైట్రేట్ నుండి నాకు 1 గ్రామ్ ఆఫ్ కాపర్ని ఫామ్ చేయమని అడుగుతున్నాడు. సో ఈ 1 గ్రామ్ ఆఫ్ కాపర్ని నేను ఫామ్ చేయాలంటే ఇదిగో ఈ కాపర్ నైట్రేట్ అనేటువంటిది నాకు ఎన్ని గ్రామ్స్ అవసరం అవుతుంది? ఓకేనా? ఎన్ని గ్రామ్స్ అనేటువంటిది అవసరం అవుతుంది అని మనల్ని క్వశ్చన్ అడుగుతున్నాడు. మనకు తెలియదు కదా, ఇది తెలియదు కదా ఎన్ని గ్రామ్స్ అవుతుందో. దీన్ని మనం ఎక్స్ అనుకుంటాం. ఓకేనా? మనకు తెలియదు కదా. ఓకేనా? ఇది ఎన్ని గ్రామ్స్ తీసుకుంటే ఇక్కడ కాపర్ ఎన్ని గ్రామ్స్ 1 గ్రామ్ ఫామ్ అవుతుందో మనకు తెలియదు. ఇక్కడ ఎన్ని గ్రామ్స్ కాపర్ నైట్రేట్ తీసుకుంటే నాకు ఇక్కడ 1 గ్రామ్ కాపర్ ఫామ్ అవుతుందో నాకు తెలియదు. ఓకే, బట్ మరి మనకేం తెలుసు? మనకు ఒక్కటే తెలుసు. ఫస్ట్ ప్రతి ఒక్కరికి ఏంటి, ఇప్పుడు వెయిట్ కనుక్కోవడం తెలుసు కదా, మాస్ మోలార్ మాస్ కనుక్కోవడం అయితే వచ్చు కదా, వెయిట్ మాలిక్యులర్ మాస్ కనుక్కోవడం అయితే వచ్చు కదా. ఓకే, ఇప్పుడు దీంట్లో ఇప్పుడు మన కాపర్ నైట్రేట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. కాపర్ నైట్రేట్లో కూడా కాపర్ ఉంటుంది కదా. ఓకేనా? కాపర్ నైట్లో కాపర్ ఉంటుంది కదా. ఒకసారి ఇప్పుడు కాపర్ నైట్రేట్ మాలిక్యులర్ వెయిట్ కనుక్కోవడానికి ట్రై చేయండి. కాపర్ నైట్రేట్ మాలిక్యులర్ వెయిట్ కనుక్కోవడానికి ట్రై చేయండి. కాపర్ నైట్రేట్ యొక్క మాలిక్యులర్ వెయిట్ ఎంతైనా మనకి చూసినట్టయితే ఈ కార్బన్ ఎంతైనా 12, కార్బన్ ఎంతైనా 12. ఇప్పుడు నేను ఇక్కడ రాసిన చూడండి, CuNO3 టేకెన్ టు కార్బన్ ఎంతైనా మనకి కాపర్ ఎంతైనా 65.5 ఉంటుంది. ఆమె రైట్? 65.5 ఉంటుంది నాన్న కాపర్ యొక్క వెయిట్ అనేటువంటిది. సారీ 63.5 నాన్న, కొంచెం
కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. 63.5 ఉంటుంది కాపర్ యొక్క అటామిక్ వెయిట్. ప్లస్ నైట్రోజన్స్ మనకి ఇక్కడ ఎన్ని ఉన్నాయి? మనకి ఇక్కడ 2 ఉన్నాయి. సో ఇక్కడ మనకి హోల్ పవర్ 2 ఉందంటే ఇక్కడ మనకి ఎంత 2 ఉన్నాయి. సో 2 ఎంత 2 ఉంటే ఎంతైనా మనకి, సో 14 ప్లస్ ఎంత 14 ఇంటూ 2 ఎంతైనా మనకి, సో 28 అవుతుంది. నెక్స్ట్ ప్లస్ ఆక్సిజన్స్ ఎంత ఉన్నాయన్నా మనకి 6 ఉన్నాయి. 6 ఉంటే ఎంతైనా 6 ఇంటూ 16 ఎంతైనా మనకి 96 ఈజ్ ఈక్వల్ మనకి ఎంత వస్తుంది చెప్పనన్నా 187.5 అనేటువంటిది వస్తుంది అన్న. 187.5 గ్రామ్స్. ఓకేనా, గ్రామ్స్ పర్ మోల్ అనేటువంటి మనకు వస్తుంది. ఓకే, సో మనకి ఇన్ని గ్రామ్స్లో మనకి ఎంత కాపర్ ఉంది అన్న చెప్పండి. ఇప్పుడు మొత్తం ఇది ఎంతన్నా కాపర్ నైట్రేట్. ఈ కాపర్ నైట్రేట్లో ఓకేనా, అంటే చూడు 187.5 గ్రామ్స్ కాపర్ నైట్రేట్లో మనకి ఎన్ని గ్రాముల కాపర్ ఉంటుంది చెప్పండి అన్న. చూడండి 63.5 ఉంటుంది కదా మనకి మనకి ఒకటే కాపర్ ఉంది కదా దాంట్లో. 63.5 గ్రామ్స్ మనకి ఏముంటుంది అన్న, కాపర్ ఉంటుంది. ఓకే, కాపర్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మీరు క్వశ్చన్ని అర్థం చేసుకోవడం ట్రై చేయండి. యూనిటరీ మెథడ్ ఇక్కడ అప్లై చేయండి అన్న. వెరీ సింపుల్. మనకి ఇన్ని గ్రామ్స్ ఆఫ్ కాపర్లో మనకి ఇన్ని గ్రామ్స్ ఆఫ్ కాపర్ నైట్రేట్లో మనకి ఇంత కాపర్ అనేటువంటిది ఉంది. మరి మనకి 1 గ్రామ్ కాపర్ కావాలి అంటే ఇక్కడ మనకి ఎన్ని కావాలి? ఓకేనా, ఇక్కడ ఎన్ని కాపర్ నైట్రేట్ మాలిక్యూల్ కావాలో మనం కనుక్కోవాలి. ఏం లేదు, యూనిటరీ మెథడ్లో మీరు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, మనకు ఆన్సర్ అనేటువంటిది ఈజీగా వస్తుంది. ఓకేనా, సో ఇక్కడ ఎక్స్ ఇంటూ ఏమవుతుందన్నా ఇక్కడ రాస్తున్నా చూడండి, ఎక్స్ ఇంటూ ఇక్కడ ఎంతనైనా 63.5 ఈజ్ ఈక్వల్ టు ఇది ఎంతైనా మనకి ఇది ఎంత వచ్చింది 187.5 వచ్చింది ఇంటూ 1 గ్రామ్స్. 187.5 మనకి ఎంత కావాలన్నా 1 గ్రామ్ కావాలి కాబట్టి ఇంటూ 1 పెట్టేశాను. ఓకేనా, ఇంటూ 1 పెట్టేశాను. ఇప్పుడు ఏమవుతుంది నాన్న, ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 187.5 బై 63.5 ఇంటూ ఎంతైనా 1 అవుతుంది. సో 1ని మనం మెన్షన్ చేసినా మెన్షన్ చేయకపోయినా ఒకటే. ఓకేనా, ఎక్స్ని ఇక్కడే ఉంచుతున్నాను. ఇప్పుడు నేను దీన్ని ఇంటూ పంపిస్తున్నాను, ఇక్కడ ఇంటూ మల్టిప్లై చేస్తుంది, ఇటు వస్తే డివిజన్ చేస్తుంది. ఇప్పుడు దీన్ని చేయాలన్నా మనకి ఎంత వస్తుంది 63.5 అంటే నేను దీన్ని ఇప్పుడు ఎంత రాసుకోవచ్చునా, ఇప్పుడు నేను రెండిట్లో పాయింట్ని రిమూవ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ పాయింట్ తర్వాత 1 డిజిటే ఉంది, ఇక్కడ పాయింట్ తర్వాత 1 డిజిటే ఉంది. పైన ఇంటూతో 10తో మల్టిప్లై చేస్తాను, కింద 10తో మల్టిప్లై చేస్తాను, 10 కు 10 క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా, ఇది కూడా మీకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు కదా. సో ఇక్కడ మనకి 635 ఇంటూ ఎంత మనకి ఇక్కడ 1875. ఇప్పుడు దీన్ని మీరు క్యాలిక్యులేషన్ చేయండి, మనకి ఎంత వస్తుందో మీరు చెప్పండి అన్న. ఓకేనా, క్యాలిక్యులేషన్ చేయండి, ఎంత వస్తుందో చెప్పండి అన్న. సో 2 మనకి వెళ్తుంది అన్న. సో 2 ఎంత అవుతుంది మనకి ఎంత అవుతుంది అన్న, మనకి 2 సో 2 చేసినట్టయితే 0 అండ్ 7 అవుతుంది అన్న, అండ్ 12. సో 12 ఎంత 70 అవుతుంది. 1270 అంటే మనకి ఇక్కడ ఎంత మిగులుతున్నాడు మనకి 5 అండ్ 0 అండ్ 6 అనేటువంటి 605 అనేటువంటి మిగులుతుంది. పాయింట్ పెట్టుకుంటే మళ్ళీ 0 అనేటువంటిది వస్తుంది. సో 9 మనకి సంథింగ్ ఏదో వస్తుంది, సంథింగ్ మనకి 635 ఎంతనా 635 ఇంటూ 9 మనకి సంథింగ్ ఇక్కడ ఆన్సర్ అనేటువంటిది వస్తుంది అన్న. సో మనకి 2.9 అనేటువంటిది ఆన్సర్ వస్తుంది అన్న, 2.9. ఓకేనా, ఇంకా మనం స్పెసిఫిక్గా చేసినట్టయితే మళ్ళీ పాయింట్ బల్ 0 పెట్టుకున్నట్టయితే మనకి అక్కడ 5 కూడా వస్తుంది. ఓకేనా, బట్ సో మనకి 2.9 అనేటువంటిది ఆన్సర్ అనేటువంటిది వచ్చేసింది. చూడండి 2.9 ఆన్సర్ ఎక్కడ ఉంది అని చెప్పండి. 2.9 ఆన్సర్ ఎక్కడ ఉంది? చలో ఇక్కడ ఉంది, ఆప్షన్ డి అనేటువంటి కరెక్ట్. ఎంత సింపుల్, ఏం లేదు. ఫస్ట్ క్వశ్చన్లో మనం ఏం చేయాలి? నేను ఇది ఎందుకు ఇంత చిన్న క్వశ్చన్ అసలు ఎందుకు ఇంత స్పెసిఫిక్గా చెప్తున్నారంటే, సో ఇలాంటి క్వశ్చన్స్ ఇంకా మోడల్స్ నేను ముందు ఇస్తాను కాబట్టి చెప్తున్నాను. నెక్స్ట్ ఇది ఫటాఫట్ స్పీడ్గా చేసేసుకుంటూ మనకి వెళ్ళిపోదాం. ఇప్పుడు చూడండి, సో మనకు ఇచ్చిన కాంపౌండ్ ఏంటంటే కాపర్ నైట్రేట్ మనకు 1 గ్రామ్ ఆఫ్ కాపర్ ఫామ్ చేయాలంటే మనకి కాపర్ నైట్రేట్ ఎంత కావాలి అని అడిగాడు. ఓకేనా, బట్ మనకేం తెలిసిన మనకి ఇక్కడ క్వశ్చన్లో మనకి హింట్ ఇచ్చింది ఏంటంటే ఇక్కడ ఫార్ములా ఇచ్చింది కాబట్టి, ఓకేనా, కాంపౌండ్ యొక్క ఫార్ములా ఇచ్చింది కాబట్టి దాని మోలార్ మాస్ అనేటువంటి కనుక్కున్నట్టయితే మనకి ఇన్ని గ్రామ్స్ వస్తుంది. సో ఇన్ని గ్రామ్స్లో మనకి దీంట్లో కూడా కాపర్ ఉంది కదా. సో ఇన్ని గ్రామ్స్ మనకి ఇంత కాపర్ ఇచ్చినట్టయితే, ఓకేనా, ఇంత కాపర్ ఇచ్చినట్టయితే మరి 1 గ్రామ్ కాపర్ కావాలి అంటే మనకి ఇది ఎన్ని గ్రామ్స్ కావాలి? ఓకేనా, యూనిటరీ మెథడ్ అప్లై చేయండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, మనకు సొల్యూషన్ చేసినట్టయితే ఈజీగా ఆన్సర్ అనేటువంటి వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే, ఆర్ యూ రెడీ నాన్న? ఆర్ యూ రెడీ? ఎంత సింపుల్ అన్న, ఇది చాలా సింపుల్. ఓకే, ఇది మనకి 2020లో అడిగినటువంటి క్వశ్చన్ అన్న. ఓకే, 2020లో ఎంసెట్లో అడిగినటువంటి క్వశ్చన్, టీఎస్ ఎంసెట్లో అడిగినటువంటి క్వశ్చన్ అన్న. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే ఇంకో క్వశ్చన్, ఇది కూడా చాలా సింపుల్, చూడడానికి చాలా పెద్దగా ఉంటుంది. ఒకసారి క్వశ్చన్ని బాగా చదువుకొని అర్థం చేసుకోవడం ట్రై చేయండి అన్న. ఐ విల్ గివ్ టైం. ఓకే, టైం ఇస్తున్న అర్థం చేసుకుని ట్రై చేయండి. ఇక్కడే మనకు ఇది కన్ఫ్యూజ్ అయితే నేను చెప్తున్నది C2H4 అన్న. ఓకే, ఇదేంటంటే C2H4 ఇక్కడ రాస్తున్నా చూడండి, C2H4
H4 ఓకేనా, అది C2H4, ఇది C2H6, ఇది కూడా కనిపిస్తుంది మీకు ఓకేనా. ఇక్కడ రియాక్షన్ ఇచ్చింది C2H4 అండ్ H2 గివ్స్ లెస్ టు C2H6 ఓకే. చదువుకున్నారా? ఆన్సర్ పెడుతున్నారా కింద ప్రీమియర్లో అందరు పెడుతున్నారు ఆన్సర్? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ ప్రాపర్గా చదివినా. C2H4 కెన్ రియాక్ట్ విత్ ఎంతనైనా మనకి H2తో రియాక్షన్ చేస్తుందట. C2H4 అంటే ఏంటన్నా మనకి, C2H4 అంటే ఏంటన్నా మనకు మిథీన్ ఓకేనా, మిథీన్ అర్థమవుతుందా? ఇథీన్ అనేటువంటిది మనకి H2 గ్యాస్తో రియాక్షన్ చెంది ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ సమ్ క్యాటలిస్ట్ ఇట్ విల్ ప్రొడ్యూస్ వాట్ అన్న ఈథేన్ అనే ఈథేన్ ప్రొడ్యూస్ చేస్తుంది ఓకేనా, ఈథేన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఈ రియాక్షన్ కూడా ఇక్కడే ఇచ్చిండు ఓకేనా, ఈ రియాక్షన్లో ద అమౌంట్ ఆఫ్ C2H4 ఇన్ గ్రామ్స్ రిక్వైర్డ్ టు ప్రొడ్యూస్ 50 grams ఆఫ్ C2H6 ఓకేనా. ఇది కూడా సిమిలర్ క్వశ్చనే. ఫస్ట్ క్వశ్చన్లో మనం ఏం అర్థం చేసుకోవాలి ఓకేనా, క్వశ్చన్లో మనల్ని ఏం అడుగుతున్నాడు, ఇదిగో రియాక్షన్ ఏంటంటే C2H4 ఇది ప్లస్ అండ్ H2 సమ్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ క్యాటలిస్ట్ ఇది ఏం చేస్తున్నట్టు నాన్న మనకి C2H6ని ప్రొడ్యూస్ అనేటువంటి చేస్తున్నట్టు నాన్న, C2H6ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది రియాక్షన్. ఈ రియాక్షన్లో మనల్ని ఏం అడుగుతున్నాడంటే ఈ C2H6 ఓకేనా, C2H4 ఇన్ గ్రామ్స్ రిక్వైర్డ్ టు ప్రొడ్యూస్ 50 grams ఆఫ్ C2H6 ఓకేనా. ఇది ఎన్ని గ్రామ్స్ ఓకేనా, హౌ మెనీ గ్రామ్స్ ఆఫ్ C2H6 రిక్వైర్డ్ టు ప్రొడ్యూస్ దిస్ ఎంత 50 grams ఆఫ్ C2H6 అంటే 50 grams ఆఫ్ C2H6 మనకి కావాలి అంటే ఇదిగో ఈ C2H4 అనేటువంటిది మనకి ఎన్ని గ్రామ్స్ కావాలి ఓకే, మనకి ఇక్కడ ఆల్రెడీ క్వశ్చన్లో ఇవ్వనే ఇచ్చిండి, ఇక్కడ దీని ఫార్ములా ఇచ్చిండా లేదా, ఇక్కడ చూడండి C2H4 అనేటువంటిది మనకు H2తో రియాక్షన్ చెంది మనకు దీన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక్కడ ఎన్ని గ్రామ్స్ ఇక్కడ ఎన్ని గ్రామ్స్ రియాక్ట్ అవుతుంది అన్న దీంతో ఓకేనా, H2తోని ఇది ఎన్ని గ్రామ్స్ రియాక్షన్ చెంది ఓకేనా, ఎన్ని గ్రాముల C2H4 అనేటువంటిది దీంతో రియాక్షన్ చెంది మనకు దీన్ని ఫామ్ చేస్తుంది. ఇది 1 mole ఓకేనా, ఇది 1 mole. ఇక్కడ మనకి ఎంత 50 grams ఉన్నాయి ఓకేనా, 50 grams ఉన్నాయి ఓకేనా. కంగారు పడకండి, వెరీ సింపుల్. ఇక్కడ నేను ఇప్పుడు రాస్తున్నాను, ఇక్కడ యూనిటరీ మెథడ్ అప్లై చేయడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, ఇగో ఇది ఇచ్చాడు, ఇది కనుక్కోమని ఇచ్చాడు ఓకేనా, మనకు తెలిసింది ఏంటంటే చూడండి C2H4 ఎన్ని గ్రామ్స్ ఉంటే చెప్పండి. C2H4 మనకు దీని మాలిక్యులర్ మాస్ కనుక్కున్నాను మనకి 12 into 2 ఎంతైనా మనకి 24 ప్లస్ ఎంతైనా మనకి 4, 24 + 4 ఎంతైనా మనకి 28 అంటే 28 grams ఆఫ్ C2H4 అనేటువంటిది మనకు దేన్ని ప్రొడ్యూస్ చేస్తుంది మనకి ఇక్కడ C2H6ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది ఎన్ని గ్రామ్స్ ఉంటుందని చెప్పండి. C2H6 ఇస్ నథింగ్ బట్ ఎంతైనా మనకి 12 + 6 ఎంతైనా మనకి 12 + 6 ఎంతైనా మనకి 12 సారీ ఇది ఎంత 12 + 2 ఎంతైనా మనకి 12 + 2 ఎంతైనా మనకి 24 + 6 ఎంతైనా మనకి 8 24 + 6 ఎంతైనా మనకి 30. సారీ అరే యార్, ఇంత చిన్న క్యాలిక్యులేషన్స్ కూడా మిస్ చేస్తే ఎట్లా సార్ మీరు, మనకి ఇక్కడ 30 అనేటువంటి వస్తుందా లేదా ఓకేనా. 24 + 6 30 ఓకే, అంటే మనకి 28 grams ఆఫ్ C2H4 అనేటువంటిది ఇదిగో 30 grams ఆఫ్ C2H6 మనకు ప్రొడ్యూస్ చేస్తుంది ఓకేనా. ఇది మన క్వశ్చన్ ఏంటిది, ఇక్కడ ఎన్ని గ్రామ్స్ ఆఫ్ C2H4 మనకు ఉన్నట్టయితే ఇది 50 grams ఆఫ్ C2H6ని మనకు ప్రొడ్యూస్ చేస్తుంది, మనకు అడుగుతున్నాడు అంతే ఓకేనా. ఇదిగో ఇన్ని 28 grams ఉంటే అది 30 grams C2H6ని ప్రొడ్యూస్ చేస్తుంది. మరి ఇక్కడ ఎన్ని గ్రామ్స్ ఉంటే ఇది 50 grams ఓకేనా, ఇది ఇక్కడ 30 ఉంది, ఇక్కడ 50 grams రావాలి అంటే ఇక్కడ మనం ఎన్ని గ్రామ్స్ తీసుకోవాలని అడుగుతున్నాడు క్వశ్చన్. సేమ్ మనకు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి అన్న, యూనిటరీ మెథడ్ ద్వారా అప్లై చేసేసి క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, మనకు ఆన్సర్ అనేటువంటి సింపుల్గా వస్తుంది. ఇది ఎంతైనా మనకి 28 grams ఉన్నాయి, 28 grams ఉన్నాయా లేదా, 28 grams ఇంటూ ఎంతైనా మనకి 50 grams. ఇది మనకు తెలియదు కాబట్టి దీన్ని మనం x అనుకుంటున్నాం. సో ఓకే, ఈజ్ ఈక్వల్ టు x ని ఇటు పంపించేసండి. సో ఇక్కడ ఎంత ఉంది నాన్న మనకి 30 grams ఉంది ఓకేనా, 30 grams ఇంటూ ఎంతైనా x. సో ఇప్పుడు 30ని ఇటు పంపించేసండి, 28 into 50/30 0కి 0 క్యాన్సల్ ఈజ్ ఈక్వల్ టు x మిగులుతుంది మనకి, ఇక్కడ x అనేటువంటి మిగులుతుంది. చెప్పండి ఆన్సర్ ఎంత వస్తుంది, 3. సో
ఆన్సర్ చేయండి. దీని ఆన్సర్ వెరీ సింపుల్ కదా, దీని ఆన్సర్ చేయండి. సింపుల్ క్యాలిక్యులేషన్ కదా, మీరు ఆన్సర్ చేస్తారా? చేయండి. ఆన్సర్ ఎంత వస్తుంది? ఆన్సర్ ఎంత వస్తుంది చేయండి అన్న, ఫటాఫట్ చేయండి. ఆన్సర్ ఎంత వస్తుంది? చాలా సింపుల్. ఇది చేసినట్టయితే మీకు ఇంకో క్వశ్చన్ ఎటువంటి నేను ఇస్తాను. ఓకే, ఇది చేసినట్టయితే మీకు ఫాస్ట్గా నేను ఇంకో క్వశ్చన్ ఎటువంటిది ఇస్తాను. ఆన్సర్ చేయండి. ఆన్సర్ చేయండి అన్న. ఓకే, సో ఎంత వస్తున్నాడు మనకు ఆన్సర్? ఎంత వస్తున్నాడు మనకు ఆన్సర్? 46.1 అనేటువంటి మనకు ఆన్సర్ వస్తుంది. ఓకేనా, 46 పాయింట్ సంథింగ్ మనకు ఆన్సర్ అనేటువంటి వస్తుంది. 46 పాయింట్ ఎలా చెప్తున్నా సార్? సో 3 1 39.1 39.1 ఓకేనా, 9.1. ఇప్పుడు 9.1 ఇంటూ ఓకేనా 3 9 ఎంత మనకి 27. ఓకేనా 27 అంటే 1 మిగులుతుంది. 1 మిగిలితే ఎంత పాయింట్ పెట్టుకుంటే 3 వస్తుంది. 3 అనేటువంటి వస్తున్నాయి. ఓకేనా 9.3 అనేటువంటి వస్తుంది. 9.3 ఇంటూ 5 కూడా మనకి ఎంత వస్తున్నాయి మనకి అప్రాక్సిమేట్లీ 46 పాయింట్. ఓకేనా 46 పాయింట్ సంథింగ్ వస్తుంది మనకు ఆన్సర్. 46 పాయింట్ అంతేనా? ఎస్, 46 పాయింట్ ఎగ్జాక్ట్గా చేసినట్టయితే 46.6 అనేటువంటి మనకు ఆన్సర్ వస్తున్నాడు. దిస్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, దిస్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ సి అనేటువంటి కరెక్ట్ ఆప్షన్. బేసిక్ క్యాలిక్యులేషన్ అది కూడా నేను మీకు చెప్తే ఎట్లా. ఓకే, మీకు మోడల్ అయితే అర్థమైంది కదా. సో బేసిక్ లెవెల్ నుంచి మనం అడ్వాన్స్ లెవెల్కి వెళ్తాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకునే చూడన్నా, హౌ మెనీ మోల్స్ ఆఫ్ అమోనియా ఆర్ ప్రొడ్యూస్డ్ బై 5 moles ఆఫ్ హైడ్రోజన్? 5 moles ఆఫ్ హైడ్రోజన్. ఇది కూడా చాలా సింపుల్ అంటే సింపుల్ క్వశ్చన్. హౌ మెనీ మోల్స్ ఆఫ్ అమోనియా ప్రొడ్యూస్డ్ బై 5 moles ఆఫ్ హైడ్రోజన్? 5 moles ఆఫ్ హైడ్రోజన్. ఒకటి ఫస్ట్ ఇక్కడ మనం కొంచెం ట్రిక్కీ అనేటువంటి ఆలోచించాలి. అదేంటంటే మనకి ఇక్కడ అమ్మోనియా అనేటువంటిది ప్రొడ్యూస్ అవుతుంది, NH3. అమ్మోనియా అనేటువంటి ప్రొడ్యూస్ అవుతుందా అవ్వట్లేదా? అవుతుంది. ఓకే సార్, అమ్మోనియా అనేటువంటి ప్రొడ్యూస్ అవుతుంది. ఇక్కడ చూడండి, హౌ మెనీ మోల్స్ ఆఫ్ అమ్మోనియా ప్రొడ్యూస్డ్ 5 moles ఆఫ్ హైడ్రోజన్. విత్ 5 moles ఆఫ్ హైడ్రోజన్ ఉన్నప్పుడు ఎన్ని మోల్స్ ఆఫ్ అమ్మోనియా అనేటువంటి ప్రొడ్యూస్ అవుతుంది మనం క్వశ్చన్ అడుగుతున్నాడు. క్వశ్చన్ ఏంటో రాస్తున్నాం. ఇక్కడ మనకి అమ్మోనియా ప్రొడ్యూస్ అవుతుంది, ఎన్ని మోల్స్ మనకు తెలియదు కాబట్టి దీన్ని మనం ఎక్స్ అనుకుంటున్నాం. ఓకేనా, ఇసుకో హమ్ ఎక్స్ मान रहे. ఓకేనా, ఇక్కడ ఎన్ని మోల్స్ ఉన్నాయో మనకు తెలియదు కాబట్టి x moles ఆఫ్ NH3 ప్రొడ్యూస్ అవుతుంది అనుకుంటున్నాం. ఓకేనా, అండ్ ఇక్కడ మనం H2ని మనం ఎంత తీసుకుంటున్నాం? హైడ్రోజన్ గ్యాస్ని మనం ఎంత తీసుకుంటున్నాం? 5 moles తీసుకుంటున్నాం. ఓకేనా, 5 moles తీసుకుంటున్నాం. ఒక్కటైతే మైండ్లో కరెక్ట్గా మీకు తట్టనైతే తడుతుంది బుర్రకు. NH3 ఫామ్ కావాలంటే మనకి ఏమేం కావాలన్నా? నైట్రోజన్ ఉండాలి, హైడ్రోజన్ ఉండాలి. ఎందుకంటే ఇక్కడ NH3లో నైట్రోజన్ ఉంది, హైడ్రోజన్ ఉంది. ఇక్కడ హైడ్రోజన్ 5 moles తీసుకుంటున్నాం. నైట్రోజన్ అయితే ఉంటుంది కదా, ఆమె రైట్ ఆర్ రాంగ్? నైట్రోజన్ ఉంటుంది కదా, నైట్రోజన్ హైడ్రోజన్ కలిస్తేనే కదా మనకి ఇక్కడ అమోనియా అటువంటి ఫామ్ అయింది నాన్న. ఇది బేసిక్ రియాక్షన్, ఇది కొంచెం మీకు ఐడియా అనేటువంటిది ఉండాలి. నైట్రోజన్ హైడ్రోజన్ కలిస్తేనే మనకి ఇక్కడ అమ్మోనియా అనేటువంటి ఫామ్ అవుతుంది. ఇదిగో మనకి ఇక్కడ 5 moles ఆఫ్ H2 తీసుకుంటే మనకి ఇక్కడ x moles ఆఫ్ NH3 అనేటువంటి మనకు ఫామ్ అవుతుందని క్వశ్చన్లో ఇవ్వడం జరిగింది. జనరల్ రియాక్షన్ మనం రాసుకున్నట్టయితే జనరల్ రియాక్షన్ NH3ని మనం ఎప్పుడు ఫామ్ చేస్తామంటే ఓకేనా, మనకి H2 ప్లస్ ఏంటి అంటే హైడ్రోజన్ ప్లస్ నైట్రోజన్, ఇక్కడ నైట్రోజన్ రాసిన చూడండి. కన్ఫ్యూజ్ అవ్వకండి, చాలా సింపుల్. మనకి ఇక్కడ ఏంటి మనకి N2, మనకి H2 N2 కలిసి NH3ని ప్రొడ్యూస్ చేస్తుందని మనకు తెలుసు. ఓకేనా, మనకి తెలుసు. ఓకే, బట్ స్పెసిఫిక్గా ఇక్కడ 5 moles అని అడిగిండు. ఇది ఈక్వేషన్ బ్యాలెన్స్ చేయను. ఈక్వేషన్ బ్యాలెన్స్ చేద్దాం. ఇక్కడ నైట్రోజన్స్ ఎన్ని ఉన్నాయన్నా? ఒకటే ఉంది నైట్రోజన్. ఇక్కడ నైట్రోజన్స్ ఎన్ని ఉన్నాయన్నా? 2 ఉన్నాయి. ఓకేనా, ఇక్కడ నైట్రోజన్స్ ఎన్ని ఉన్నాయన్నా? మనకు 2 ఉన్నాయి. ఇక్కడ ఒకటే ఉంది, ఇక్కడ 2 ఉన్నాయి. ఓకేనా, ఇక్కడ కూడా మనకు 2 ఉండాలి కాబట్టి 2 పెట్టేసుకున్నాం. ఖచ్చితంగా 2 ఉండాలి కదా. ఈక్వేషన్ నేను బ్యాలెన్స్ చేస్తున్నాను అన్న. ఖచ్చితంగా ప్రొడక్ట్ సైడ్ ఎన్ని ఉంటాయి, రియాక్టెంట్ సైడ్ ఎన్ని కాంపౌండ్స్ ఉంటాయి, ప్రొడక్ట్ సైడ్ కూడా అన్నీ ఉండాలి. మనం ఆల్రెడీ లా ఆఫ్ కెమికల్ కాంబినేషన్ చెప్పుకున్నాం మనం. ఓకేనా, ప్రొడక్ట్ సైడ్ ఎన్నైతే మాలిక్యూల్స్ ఉంటాయో రియాక్టెంట్ సైడ్ కూడా అన్నీ ఉండాలి. ఈడ ఒకటే నైట్రోజన్ ఉంది. ఓకేనా, ఈడ మనకు 2 ఉన్నాయి, అందుకని ఈడ 2 పెట్టేసుకున్నాను. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఇప్పుడు 2 నైట్రోజన్స్ అయినాయా? అండ్ ఇక్కడ మనకి ఎన్నైనా 2 హైడ్రోజన్సే ఉన్నాయి ఈడ. కానీ ఇక్కడ ఎన్ని హైడ్రోజన్స్ అయినా మనకి 2 3 ఎంతనా 6 అయినాయి. సో ఇక్కడ 6 ఉన్నాయి కాబట్టి ఇక్కడ నేను 3 పెట్టుకున్నట్టయితే 3 2 6 అయితే 6 హైడ్రోజన్స్ ఉన్నాయి, ఇప్పుడు 2 నైట్రోజన్స్ ఉన్నాయి. ఓకేనా, ఇప్పుడు ఈక్వేషన్ బ్యాలెన్స్ అయిందా అవ్వలేదా? ఇది జనరల్ రియాక్షన్. ఇదేంటి నాన్న? జనరల్ రియాక్షన్. ఈ జనరల్ రియాక్షన్లో మనం చూసినట్టయితే 3 moles ఆఫ్ H2 అనేటువంటిది మనకు జనరల్ రియాక్షన్లో మనకు ఓన్లీ H2 గురించి అడిగిండు, N2 గురించి అడగలే. ఓకేనా, జనరల్ రియాక్షన్లో 3 moles ఆఫ్ H2 అనేటువంటిది మనకి 2 moles ఆఫ్ NH3ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకేనా, 2 moles ఆఫ్ NH3ని ప్రొడ్యూస్ చేస్తుంది. మనకి ఇక్కడ క్వశ్చన్లో ఏం అడిగాడు? 5 moles ఆఫ్ H2
ఇక్కడ ఎన్ని మోల్స్ ఆఫ్ NH3ని ఫామ్ చేస్తున్నట్టు ఇది ఎక్స్ మనకు తెలియదు. ఇక్కడ కూడా సేమ్ యూనిటరీ మెథడ్ అప్లై చేయండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. చలో ఆన్సర్ ఏంటిది ఏమొస్తుందో మీరు నాకు చెప్పాలి. ఓకేనా? ఇక్కడ 3 × x, 3 × x, ఓకేనా? 3 × x ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎంతైనా మనకి 2 × 5, ఓకేనా? 2 × ఎంతైనా 5, ఓకే. 2 × 5 ఈజ్ ఈక్వల్ టు, సో x ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 2 × 5 ఈక్వల్ ఏమవుతుందంటే 10 అవుతుంది. ఈ 3 ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తుంది, ఇట్లా డివిజన్ చేస్తుంది. సో మనకి ఎంత వస్తుందంటే 3 వస్తుంది. ఇసుక మతలబ్ 3 × 1 = 3, 3 = 9, పాయింట్ పెట్టుకుంటే 0 అవుతుంది, మళ్ళీ 10 అవుతుంది, 3 అవుతుంది, మళ్ళీ 10 అవుతుంది, మళ్ళీ 3 అవుతుంది. సో 3.33 అనేటువంటిది ఆన్సర్. 3.33 అనేటువంటిది మనకు ఆన్సర్ నాన్న. ఓకే, 3.33 అనేటువంటి ఆన్సర్. అంటే ఇక్కడ 5 మోల్స్ ఆఫ్ H2ని కనుక మనం తీసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఎన్ని మోల్స్ ఆఫ్ NH3 ఫామ్ అవుతుందన్నా? 3.33 మోల్స్ ఆఫ్ NH3 అనేటువంటి మనకు ఫామ్ అవుతుంది. ఇక్కడ 2 మోల్స్ ఆఫ్ NH3 ఫామ్ అవుతుంది. ఇక్కడ మనకి ఎంతైనా 3.33 మోల్స్ ఆఫ్ NH3 మనకు ఫామ్ అవుతుంది. ఇది జనరల్ రియాక్షన్ అన్న, ఇది ఎక్కడైనా ఇలాగనే ఉంటుంది. బట్ ఇదిగో ఆయన కండిషన్ పెట్టిండి, ఇక్కడ నేను ఓన్లీ 5 మోల్స్ ఆఫ్ H2నే తీసుకోవాలన్నాడు, అప్పుడు అది ఇలా ఉంటుంది మనకి. ఓకేనా? 5 మోల్స్ ఆఫ్ H2 అంటే ఎంతైనా 5 × 10, 5 ఇది మోల్ అంటే ఏంటంటే దీని ముందు ఉంది. ఓకేనా? ఇక్కడ ఒకటి ఉంది కాబట్టి ఇక్కడ ఏం లేనట్టు, కాబట్టి ఒకటి ఉన్నట్టు ఇక్కడ 1 మోల్ ఆఫ్ NH2 ఉందన్నట్టు. ఓకేనా? 1 మోల్ ఆఫ్ NH2 ఉందన్నట్టు. క్లియర్? క్వశ్చన్ ఎలాగో, ఒకవేళ ఇప్పుడు హైడ్రోజన్ ప్లేస్లో నెంబర్ ఆఫ్ నైట్రోజన్స్ ఇచ్చినా కూడా మీరు చేయొచ్చు కదా, యూనిటరీ మెథడ్ అప్లై చేసి సింపుల్గా. ఓకేనా? చూడండి, మనకు 2020లోనే 3 క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఇది 2020లో అడిగినటువంటి క్వశ్చనే, ఇది 2020లో అడిగినటువంటి క్వశ్చనే, ఇది కూడా 2020లో అడిగినటువంటి క్వశ్చనే. ఎంత సింపుల్ నాన్న, 3 మార్కులు ఈజీగా వచ్చినాయా రాలేదా? ఎంత సింపుల్ మన క్వశ్చన్స్ ఆన్సర్ అనేటువంటి చేయొచ్చు. ఎంసెట్లో క్వశ్చనింగ్ లెవెల్ అనేటువంటిది చాలా 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 చిన్నగా ఉంటుంది. ఓకే, అదే ఇప్పుడు నేను జేఈ లెవెల్ క్వశ్చన్స్కి అంటే నీట్ లెవెల్ క్వశ్చన్కి వస్తున్నా చూడండి. నీట్ వాళ్ళు చాలా అడుగుతున్నాడు. ఇప్పుడు నీట్ వాళ్ళకి సంబంధించినటువంటి ఒక 2-3 క్వశ్చన్స్ అనేటువంటి చేద్దాం. చూడండి, ఇదొక క్వశ్చన్ చూడండి. The number of atoms in 4.2 grams of NH3 is approximately. Okay na? Approximately. The number of atoms in 4.2 grams of NH3. అంటే 4.25 గ్రాముల 5 గ్రాముల NH3లో మనకి ఎన్ని ఆటమ్స్ అనేటువంటివి ఉంటాయి? कितना एटम्स रहेगा? ఓకేనా? कितना एटम्स रहेगा? ఓకే, దీనికి చాలా సింపుల్గా చెప్పొచ్చు నేను, చాలా సింపుల్గా చెప్పొచ్చు. ఎలా చెప్పొచ్చో మీరు ఆన్సర్ ఏంటంటే చెప్పండి. ఓకేనా? నేను 20 seconds టైం ఇస్తాను. యూ హ్యావ్ టు టెల్ మీ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? యూ హ్యావ్ టు టెల్ మీ ద కరెక్ట్ ఆన్సర్. 1 2 3 4 5. ఓకేనా? అంత ఫాస్ట్గా లెక్క పెట్టకండి సార్, మాకు అసలు క్వశ్చన్ రావట్లేదు ఆన్సర్ అంటే. ఓకేనా? మెల్లిమెల్లిగా చేయండి, ఆన్సర్ చేయండి, ఫటాఫట్ ఆన్సర్ చేయండి. ఆన్సర్ తో వెరీ సింపుల్. How you can do the answer? How can you do the answer? చెప్పండి అన్న. ఏం లేదండి, ఇక్కడ మాస్ కనుక్కొని దాని మోలార్ మాస్తో డివైడ్ చేయండి. మనకి ఏంటన్నా మనకి మోల్స్ అనేటువంటి వస్తాయి. రావా? మోల్స్ అనేటువంటి వస్తాయి. ఓకే, మోల్స్ అనేటువంటి వచ్చిన తర్వాత దాన్ని ఆటమ్స్లోకి మార్చడం ఎంత సింపుల్ అని అవగాడ్రో నెంబర్తో మల్టిప్లై చేయండి. నేనే చెప్పేస్తున్నాను ఇక్కడ. ఫస్ట్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి NH3 ఉంది. ఓకేనా? NH3 మనకి ఎన్ని ఇచ్చిన గివెన్ మాస్ ఎంత ఇచ్చిన 4.25 grams. గివెన్ మాస్ ఈజ్ 4.2 gram. ఓకేనా? వాట్ ఈస్ ద మోలార్ మాస్ ఆఫ్ NH3? नाइट्रोजन అంటే 14 + 3 = 17. इसका मतलब इधर कितना आंसर आएगा? हमको बताओ कितना आंसर आएगा. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం ఏమనుకుంటున్నామంటేనా, సో ఇక్కడ పాయింట్ రిమూవ్ చేస్తున్నాను, దీన్ని 425 అనుకుంటున్నాను. దీన్ని ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, మనం ఇక్కడ ఈ పాయింట్ రిమూవ్ చేస్తే మనకి ఇక్కడ ఎంత వస్తుందన్నా మనకి చెప్పండి, 100 అనేటువంటిది వస్తుంది. ఓకేనా? 100 అనేది వస్తుంది. పాయింట్ని రిమూవ్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు మనం చేసినట్టయితే చూద్దాం నాన్న. 425. ఓకేనా? 425. ఓకే, 425 ఇటు వస్తుంది కదా. సార్ మీ క్యాలిక్యులేషన్స్ ఏంటి సార్? చూడండి, 1700 425. इसका मतलब इधर 0 आएगा. am I right or wrong? 0 आएगा. 0 means 0 425 అండ్ పాయింట్కి బదులు మనం 0 పెట్టుకోవచ్చు. ఓకేనా? 17 ఇంటూ ఎంతలా మనకు పోతుందన్నా చెప్పండి, 0. సో 2 చేసినట్టు ఎంత చెప్పనన్నా, 1700 ఇంటూ 2 2020 అండ్ 7 2 13 14కి 4 చాతన 1 అండ్ 2 1 2 2 1 ఎంత 3400 ఎంత నేను ఇక్కడ 2 చేశాను. ఇక్కడ మనకి ఎంత మిగులుతుందన్నా 5
5 అండ్ 12 నుంచి 4 తీసేది ఎంత మనకి 850 అనేటువంటి మనకు మిగులుతుంది అన్న. మళ్ళీ పాయింట్ పెట్టుకునేటైతే మనకి 0 వస్తుంది. ఓకేనా. సో మనకి ఎంత వస్తుంది అన్న 1700 ఇంటూ 5 చేయండి. ఓకేనా. 1700 ఇంటూ 5 చేయండి. సో 0కి 0 0కి 0. ఓకేనా. ఓకే 0కి 0 ఇక్కడ ఒక 0 నేనే ఎక్స్ట్రా రాసినా. అండ్ 7 5 ఎంత అన్న మనకి చెప్పండి 35కి 5 అండ్ 3 అండ్ మనకి 8 వస్తుంది. మనకి ఇక్కడ 8 వస్తుంది. సో 8500 అనేటువంటిది మనకు పోతుంది. సో 0 వస్తుంది అన్న. సో 0.25 అనేటువంటిది మనకు ఇక్కడ ఏమొస్తుందన్న 0.25 ఏమొస్తుందన్న మనకి గ్రామ్స్ అనేటువంటి మనకు వస్తుంది. ఓకేనా. గ్రామ్స్ సారీ మోల్స్ గ్రామ్స్ ఏనా. ఎస్ గ్రామ్స్. ఓకేనా. సో ఇన్ని గ్రాముల మనకి ఆటమ్స్ అనేటువంటి ఉన్నాయి. ఓకేనా. గ్రామ్స్లో ఆటమ్స్ అనేటువంటి ఉన్నాయి. ఓకేనా. గ్రామ్స్ ఏనా ఎస్ 2.5 గ్రామ్స్. ఓకేనా 2.5 మన గ్రామ్స్లో. ఓకేనా. గ్రామ్ మోల్స్ ఎస్ అటామిక్ మాస్ని మనం గ్రామ్ మోల్స్లో కొలుస్తాం కదా నాన్న. ఇది గ్రామ్స్. ఓకేనా. ఇది ఎంత మనకి గ్రామ్ పర్ మోల్. గ్రామ్ గ్రామ్ క్యాన్సర్ ఇక్కడ మనకి మోల్స్ మిగులుతుంది నాన్న. ఓకేనా. ఇతనా మోల్స్ మిలేగా ఇతనా మోల్స్ మిలేగా మోల్స్. ఓకేనా. మోల్స్ మనకి 0.25 మోల్స్. ఓకేనా. మోల్స్ ఆఫ్ ఇక్కడ మాలిక్యూల్స్ ఉన్నాయి నాన్న. మాలిక్యూల్స్ ఉన్నాయి. ఓకే మాలిక్యూల్స్ ఉన్నాయి. మనకి ఏం కనుక్కోవాలంటే ఆటమ్స్ కనుక్కోవాలి. ఆటమ్స్ కనుక్కోవాలంటే మనం ఏం చేయాలంటే దీన్ని ఇప్పుడు మోల్స్ ఈస్ నథింగ్ బట్ అది అవగాడ్రో నెంబర్. ఓకేనా. మోల్స్ ఈస్ నథింగ్ బట్ ఏంటంటే మనకి అవగాడ్రో నెంబర్. సో 0.25 ఇంటూ అవగాడ్రో నెంబర్ ఎంతైనా 6.23 ఇంటూ 10 to the power of ఎంతైనా మనకి 10 to the power of ఎంతైనా మనకి 23 అనేటువంటిది వస్తుంది. ఓకే ఇప్పుడు 0.25 ఇంటూ 6 చేయండి. దీన్ని అప్రాక్సిమేట్లీ 6 అనుకుందాం. ఓకేనా సింపుల్గా. ఓకేనా 0.25ని మనం 6.23 ఇంటూ 10 to the power of 23 మల్టిప్లై చేసినట్టయితే మనకి వెరీ సింపుల్. ఓకేనా. 6 ఇంటూ 10 to the power of 3 అనేటువంటిది వస్తుంది. 6 ఇంటూ 10 to the power of 23 అనేటువంటిది వస్తుంది మనకు ఆన్సర్. వెరీ సింపుల్. మనకు ఆన్సర్ ఏమవుతుందంటే 6 ఇంటూ 10 to the power of 3 అవుతుంది. 6 ఇంటూ 10 to the power of 3 అవుతుంది. సో ఈ క్వశ్చన్ కూడా వచ్చేసింది కదా. ఎంత సింపుల్ అన్న, చాలా సింపుల్ అన్న. ఓకే చాలా సింపుల్. జస్ట్ మనకి క్యాలిక్యులేషన్ చేసినట్టయితే మనకి ఈజీగా ఆన్సర్ అనేటువంటిది వస్తుంది. సో ఈ క్వశ్చన్ కూడా వచ్చేసిందా. ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ నీటి వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటూ చూడండి అన్న. ద నంబర్ ఆఫ్ ఆక్సిజన్ ఆటమ్స్. సో ప్రజెంట్ ఇక్కడ చూడండి ఇక్కడ 4.4 గ్రామ్స్ ఆఫ్ ఇక్కడ CO2 అనేటువంటి ఇవ్వడం జరిగింది. ఇది డిఫరెంట్ క్వశ్చన్. ఇప్పుడు దీనికి ఆన్సర్ ఎట్లా చెప్తాం నేను. వెరీ సింపుల్. ఓకేనా వెరీ సింపుల్. ఇక్కడ మనకి ఏం అడిగిందన్నా ఆక్సిజన్ ఆటమ్స్ ఆఫ్ CO2. ఓకేనా ద నంబర్ ఆఫ్ ఆక్సిజన్ ఆటమ్స్. ఓకేనా ఇంతకు ముందు నంబర్ ఆఫ్ టోటల్ ఆటమ్స్ అడిగింది. ఇక్కడ చూడండి ద నంబర్ ఆఫ్ ఆటమ్స్ టోటల్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ అంటే మనకు NH3లో ఓకేనా మొత్తం ఎన్ని NH3కి సంబంధించినటువంటి మొత్తం ఆటమ్స్ ఎన్ని ఉన్నాయని మనకు అడుగుతున్నాడు. అంటే నైట్రోజన్స్ వస్తాయి, దాంట్లో హైడ్రోజన్స్ వస్తాయి, అన్ని వస్తాయి. బట్ ఇక్కడ మనకి ఏమడుగుతుందంటే ఓన్లీ మనకి ఆక్సిజన్ ఆటమ్స్ మాత్రమే అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు ఓన్లీ ఆక్సిజన్ ఆటమ్స్ మాత్రమే కనుక్కోమని అడుగుతున్నాడు. ఓకేనా మనకి ఇప్పుడు ఆన్సర్ చూసుకునేటైతే చాలా సింపుల్ అన్న, చాలా సింపుల్. ఫస్ట్ ఇక్కడ 4.4 గ్రామ్స్ ఆఫ్ CO2 ఉంది. ఓకేనా ఫస్ట్ మనం ఒక CO2లో మనకి ఎన్ని గ్రామ్స్ ఉంటాయి కనుక్కుందాం నాన్న. ఓకేనా ఎన్ని గ్రామ్స్ ఆఫ్ ఒక CO2 ఒక మోలార్ మాస్ ఇప్పుడు ఒకసారి కనుక్కుందాం. ఓకేనా ఒక CO2 యొక్క మోలార్ మాస్ ఫస్ట్ మనకి ఎంత ఉంది అని చెప్పండి. ఇది 12 ప్లస్ ఇది ఎంత మనకి 32 ఈస్ నథింగ్ బట్ మనకి ఎంత మనకి 44 గ్రామ్స్ అనేటువంటిది ఉంటుంది. ఓకేనా ఇది 44 గ్రామ్స్ అనేటువంటిది ఉంది. దీంట్లో ఏమైనా కన్ఫ్యూజన్ ఉందన్న మనకి? దీంట్లో ఎలాంటి కన్ఫ్యూజన్ అయితే లేదు కదన్నా. ఓకే ఓకే ఇదెంతనా మనకి మోలార్ మాస్ ఆఫ్ వాట్ నాన్న CO2. మోలార్ మాస్ ఆఫ్ వాట్ నాన్న CO2. ఇక్కడ గివెన్ మాస్ ఎంతనా మనం ఫస్ట్ ఏం చేయాలన్నా ఇక్కడ గివెన్ మాస్ బై మోలార్ మాస్ అనేటువంటి చేయాలి. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. ఇక్కడ గివెన్ మాస్ ఎంతనా మనకి 4.4 అనేటువంటిది ఇచ్చాడు. సో 4.4 అనేటువంటిది గివెన్ మాస్ బై మోలార్ మాస్ ఎంతనా మనకి 44 ఇట్స్ నథింగ్ బట్ ఎంతనా 44. ఈ పాయింట్ రిమూవ్ చేస్తున్నాను కిందికి 10 అనేటువంటిది వస్తుంది. దట్ మీన్స్ ఎంతనా 440 అనేటువంటిది అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలన్నా మనం డివైడెడ్ బై చేసినట్టయితే మనకి ఎంత వస్తున్నానా అంటే మేము డివిజన్ చేసినట్టు ఎంత వస్తున్నానా మనకి 0 మీన్స్ ఎంత వస్తున్నా మనకి ఇక్కడ 44 అవుతుంది. మనకి ఇక్కడ ఎంత ఇక్కడ 0 వస్తుంది. అంటే ఇక్కడ మనకి ఎంత వస్తున్నాడు మనకి 44 వస్తుంది. పాయింట్కి బదులు 0 అవుతుంది. ఇక్కడ 440 అవుతుంది. ఇట్స్ నథింగ్ బట్ 0.1 అనేటువంటి మనకు ఆన్సర్ అనేటువంటిది వస్తుంది. ఇక్కడ 0.1 అనేటువంటిది మనకు ఆన్సర్ అనేటువంటిది వస్తుంది. దాన్ని మల్టిప్లై చేసినట్టయితే ఆ 0.1 అనేటువంటిది ఏంటి చెప్పనన్నా ప్రతి ఒక్కరు 0.1 మోల్. అది ఎంతనా మనకి 0.1 మోల్. ఓకే 0.1 మోల్. ఇది ఎంతనా మనకి 0.1 మోల్. ఇక్కడ మనకి ఏమొస్తుందన్నా గ్రామ్, ఇక్కడ మనకి గ్రామ్ బై మోల్ అంతే కదా. సో గ్రామ్ క్యాన్సిల్ అయిపోతుంది. మోల్ అనేటువంటి మిగిలిపోతుంది. మోల్ అంటే ఇప్పుడు దీంట్లో మనకి ఎన్ని ఆటమ్స్ ఉన్నాయో
తెలియలేదు. ఓకే, దీంట్లో ఎన్ని ఆటమ్స్ ఉన్నాయో తెలిసిందా మనకు తెలియలేదు. కాబట్టి సో మనం ఏం చేస్తామన్నా 0.1 ఇంటూ నేను చేసినట్టయితే అవగాడ్రో నెంబర్ ఎంతైనా 6.023 6.0 ఎంత 6.023 కదా, ఇక్కడ నేను 6.23 అని రాశాను అన్న, 6.023 am I right? 6.023 నన్ను, ఓకే నేనే 23 అని రాశాను. ఓకే 6.023 ఇంటూ ఎంతైనా 10 to the power of ఎంతైనా మనకి 23, 10 to the power of ఎంతైనా మనకి 23. ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేసినట్టు 0.1తో దీన్ని మల్టిప్లై చేసినట్టు మనకి ఎంత వస్తుంది చెప్పండి నా ఆన్సర్. సో ఆబ్వియస్లీ మనకి ఎంత వస్తుంది నాన్న, మనకి 6.23 ఇంటూ 10 to the power of 23నే మనకి ఆన్సర్ అనేటువంటిది వస్తుంది. 6.2 ఇంటూ 10 to the power of 23నే మనకు ఆన్సర్ అనేటువంటిది వస్తుంది. ఓకేనా, ఎందుకంటే 0.1 అంటే ఇస్ నథింగ్ బట్ ఓకేనా, దాన్ని మనం నార్మల్ నెగ్లెక్ట్ అనేటువంటి చేయొచ్చు. ఓకేనా, సో మనకి ఇదే మనకు ఆన్సర్ అనేటువంటిది వస్తుంది. ఓకే, బట్ మనల్ని క్వశ్చన్లో మనకి ఏం అడుగుతున్నాడు, ఓన్లీ ఆక్సిజన్ ఆటమ్స్ని మాత్రమే అడుగుతున్నాడు. ఓకేనా, ఇవేంటన్నా మనకి టోటల్ ఆటమ్స్, ఇవేంటన్నా మనకి టోటల్ ఆటమ్స్, మనకు టోటల్ ఆటమ్స్ని కనుక్కున్నాం. ఓకే, ఇంతకుముందు మెథడ్లో మనకు టోటల్ ఆటమ్స్ కనుక్కున్నాం. ఆక్సిజన్ ఆటమ్స్ ఎన్ని ఉంటాయినా మనకి కార్బన్ డైఆక్సైడ్లో 2 ఉంటాయి కాబట్టి 2 ఇంటూ 6.23 ఇంటూ 10 to the power of 23 చేసినట్టయితే మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి వస్తుంది. 2 ఇంటూ 6.26 చేసినట్టయితే మనకి అప్రాక్సిమేట్లీ 1 పాయింట్ ఎంతైనా మనకి 2 అనేటువంటిది వస్తుంది ఆన్సర్. 1.2 ఎక్కడ ఉంది చూడండి, చూడండి ఇక్కడ 1.2 ఎక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఉంది కాబట్టి దిస్ విల్ బి ద కరెక్ట్ ఆప్షన్, దిస్ విల్ బి ద కరెక్ట్ ఆప్షన్. సేమ్ ఇంతకుముందు దాని క్వశ్చన్లో మనం ఏమైతే చేసామో సో అదే విధంగా మనం చేసేసి కనుక్కున్నట్టయితే మనకు టోటల్ మాలిక్యూల్స్ అనేటువంటి వస్తాయి. టోటల్ మాలిక్యూల్స్ వచ్చినట్టయితే ఇప్పుడు కార్బన్ మనకు దీంట్లో ఓన్లీ ఆక్సిజన్ మాలిక్యూల్స్ అడుగుతుంది కాబట్టి 2తో మల్టిప్లై చేసినట్టయితే మనకు ఏమైనా మనకి ఆక్సిజన్ మాలిక్యూల్స్ అనేటువంటి వస్తాయి. ఓకేనా, ఆక్సిజన్ మాలిక్యూల్స్ అనేటువంటి వస్తాయి ఓన్లీ. వెరీ సింపుల్. ఓకే, వెరీ సింపుల్. అర్థమైందన్నా? షెల్ వి మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, షెల్ వి మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్టయితే ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్టయితే చూడండి అన్న. సో దిస్ ఈస్ ద నెక్స్ట్ క్వశ్చన్ అన్న. ఇది 2019 JEE మెయిన్స్లో అడిగినటువంటి క్వశ్చన్. ఓకే, ఎంసెట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ నేర్చుకున్నాం మనం. ఓకే, నౌ వీఆర్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు ది వాట్ అన్న JEE క్వశ్చన్స్. ఇప్పుడు ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే చూడండి కాన్సన్ట్రేట్గా వినండి, ఈ క్వశ్చన్ ఎట్లా సాల్వ్ చేయాలనేటువంటిది. ఇప్పుడు క్వశ్చన్ లెవెల్ అనేటువంటిది ఇంక్రీజ్ అయింది. ఓకేనా, ఖచ్చితంగా క్వశ్చన్స్ అనేటువంటివి కొంచెం టఫ్గా ఉంటాయి. సో ఓకే, సో మనకు కొంచెం టఫ్గా ఉంటాయి కాబట్టి బాగా అర్థం చేసుకోవాలి, మైండ్ అనేటువంటిది ఇక్కడ పెట్టాలి, లేదంటే అసలే అర్థం కాదు. చూడండి అన్న, 5 moles of AB2 weight is ఎంతైనా మనకి 125.10 to the power of -3 అనేటువంటిది ఇచ్చిండు. ఓకే, నెక్స్ట్ 10 moles of A2B2 weight ఎంత ఇచ్చిండన్నా 300 ఇంటూ 10 to the power of -3 kg ఇచ్చిండు. అండ్ ద మోలార్ మాస్ ఆఫ్ A దీన్ని మనం MAతో ఇండికేట్ చేస్తాం. ఓకేనా, ఇక క్వశ్చన్లో. ఓకేనా, అండ్ నెక్స్ట్ మోలార్ మాస్ ఆఫ్ B. ఓకే, నేను కిలోగ్రామ్స్లో మనకు కనుక్కోమని అడుగుతున్నాను అన్న, కిలోగ్రామ్లో మనకు కనుక్కోమని అడుగుతున్నాడు. మనకు ఆల్రెడీ తెలుసు, మనం స్టార్టింగ్ చెప్పుకున్నాం మనకు వాల్యూస్ ఎప్పుడు కానీ గ్రామ్స్లో లేదంటే గ్రామ్స్ పర్ మోల్లో ఉండలేదా, కిలోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని మనం గ్రామ్స్లో మార్చుకున్నట్టయితే మనం ఏంటన్నా ఇక్కడ 125 గ్రామ్స్ అని చెప్పొచ్చు. మనం 10 to the power of -3 చేసి 125 గ్రామ్స్ అని చెప్పొచ్చు. దీన్ని కూడా మనం ఏం చెప్పొచ్చు, మనం దీన్ని కూడా 10 to the power of -3 చేసేసి దాన్ని గ్రామ్స్లో మనం చెప్పుకోవచ్చు. ఓకేనా, గ్రామ్స్లో మనం చెప్పుకోవచ్చు. కిలోగ్రామ్స్ని ఇప్పుడు మనం గ్రామ్స్లో మనం చేంజ్ చేసుకుంటాం మనకు తగ్గట్టుగా. ఓకేనా, క్వశ్చన్లో మనకు తగ్గట్టుగా. లాస్ట్కి ఇది కిలోగ్రామ్లో మార్చుకోమంటుంది కాబట్టి అక్కడ కూడా మనం మార్చుకోవచ్చు కిలోగ్రామ్స్లోకి, కిలోగ్రామ్స్ పర్ మోల్లో కూడా మనం మార్చుకోవచ్చు. ఎందుకంటే మనకు మోల్స్ కనుకుంటేప్పుడు అది ఏంటంటే మనకి గ్రామ్ పర్ మోల్లోకి వస్తుంది. ఓకేనా, దాన్ని మనం ఏంటంటే కిలోగ్రామ్లోకి ఈజీగా మార్చుకోవచ్చు. ఓకేనా, మనం 1000తో మల్టిప్లై చేసినట్టు ఈజీగా మార్చుకోవచ్చు. ఇప్పుడు మనం తీసుకునేటప్పుడు మనం గ్రామ్స్లో తీసుకుందాం. ఓకేనా, ఫస్ట్ క్వశ్చన్లో మనకి ఏం అడుగుతున్నాడు, కాన్సన్ట్రేట్గా వినండి. మళ్ళీ ఇక్కడ కాన్సన్ట్రేట్గా వినకపోతే మళ్ళీ అయిపోతున్నాడు, ముందే చెప్తున్నాడు. కాన్సన్ట్రేట్గా విన్నట్టయితే క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చాడంటే ఏం అడుగుతున్నాడు, ఫస్ట్ ద మోలార్ మాస్ ఆఫ్ ఏంటన్నా మోలార్ మాస్ ఆఫ్ ఏంటన్నా మనకి ఏ, మోలార్ మాస్ ఆఫ్ వెయిట్. దీన్ని మనం ఏమంటాం నాన్న, సో MA అంటాం, మోలార్ మాస్ ఆఫ్ A. నెక్స్ట్ ద మోలార్ మాస్ ఆఫ్ ఏంటినన్నా B ఈజ్ ఈక్వల్ టు ఎంతన్నా మనకి MB. సో ఈ రెండింటిని మనం కనుక్కోవాలి, మనకేంటో తెలీదు. క్వశ్చన్లో మనకేమి ఇచ్చిందన్నా చూడండి, 5 moles ఆఫ్ AB2 వెయిట్ ఇచ్చిండు. ఓకేనా, ఇదొక మాలిక్యూల్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంతకుముందు క్వశ్చన్లో CO2నో లేదంటే CH4 ఏదో ఒకటి ఇచ్చిండు కదా, ఇక్కడ మనకి మాలిక్యూల్ AB2 ఇచ్చిండు. ఆ మాలిక్యూల్ ఏంటో తెలియదు మనకు. ఓకేనా, AB2నే అనుకోవాలి. ఇది కూడా ఏంటంటే మనకి AB2నే, సో రెండు, ఒకటి AB2 మాలిక్యూల్ యొక్క వెయిట్ ఇచ్చిండు అండ్ A2B2 యొక్క మాలిక్యూల్ యొక్క వెయిట్ అనేటువంటిది ఇచ్చిండు. ఫస్ట్ ఈ AB2 మాలిక్యూల్ అంటే ఏంటంటే మనకి
ఈ మాలిక్యూల్ యొక్క వెయిట్ అంటే ఏంటంటే మనకి ఆ మాలిక్యూల్లో ఉన్నటువంటి ఇదేంటంటే మనకి మాలిక్యూల్, ఓకేనా. మాలిక్యూల్స్ అటమ్స్ ఉంటాయి కన్నా అటామిక్ వెయిట్ కలిపితేనే కదా మనకి ఏంటి అటామిక్ వెయిట్ కలిపితే మనకు మాలిక్యులర్ వెయిట్ వస్తుందా రాదా? ఇప్పుడు చూద్దాం, ఓకేనా. ఇక్కడ నేను 5 మోల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ నేను ఒక AB2 మాలిక్యూల్ యొక్క, ఓకేనా, AB2 మాలిక్యూల్ యొక్క వెయిట్ రాస్తున్నాను, ఓకేనా. వెయిట్ అనేటువంటి నేను రాస్తున్నాను. ఏంటిదన్నా మనకి ఇది, దీంట్లో మనకి ఏముంటుందన్నా ఏ ఉంటుంది అండ్ బి ఉంటుంది. అండ్ బిలో మనకి 2 ఉన్నాయి ఇందులో, ఓకేనా. బి అనే ఆటమ్స్ 2 ఉన్నాయి, ఏ అనే ఆటమ్ 1 ఉంది అన్న, ఏ అనే ఆటమ్ 1 ఉంది అన్న. ఇప్పుడు ఏ యొక్క మాస్ అండ్ బి యొక్క మాస్ కలిపితేనే కదా దీని యొక్క వెయిట్ అనేటువంటిది వస్తుంది, ఓకేనా. ఇది ఈక్వల్ ఎంత అంటే మనకి మాస్ ఆఫ్, ఓకేనా, మాస్ ఆఫ్ ఏ, ఓకేనా. ఎంఏని నేను ఏమనొచ్చునా మాస్ ఆఫ్ ఏ అనొచ్చు. ఇక్కడ చూడండి ఏ మాలిక్యూల్ యొక్క వేస్ని నేను మాస్ ఆఫ్ ఏ అనొచ్చు. ఇక్కడ బి మాలిక్యూల్స్ 2 ఉన్నాయి కాబట్టి ప్లస్ 2 2 ఉన్నాయి కాబట్టి 2. నెక్స్ట్ మాస్ ఆఫ్ బి అంటే ఎంతనా మనకి 2 ఎంతనా ఎంబి, ఓకేనా. మాస్ ఆఫ్ బి ఇక్కడ 2 ఉన్నాయి, ఓకేనా. 2 ఉన్నాయి కాబట్టి నేను 2 × బి అని రాసుకున్నాను, 2 × బి రాసుకున్నాను, ఓకేనా. ఇది 1 మోల్, ఓకేనా. ఇది 1 మోల్ లేదా 1 AB2 మాలిక్యూల్ యొక్క ఏంటన్నా మనకి వెయిట్, ఓకేనా, వెయిట్. కానీ ఇక్కడ మనకి ఎంత ఇచ్చిన 5 మోల్స్ ఇచ్చాడు. సో 5 మోల్స్ ఇచ్చాడు. 5 మోల్స్ ఆఫ్ AB2 యొక్క వెయిట్ కనుక మనం కనుక్కున్నట్టయితే మనకి ఎంత వస్తుంది చెప్పండి. 5 మోల్స్ యొక్క ఏంటన్నా AB2 యొక్క వెయిట్ కనుక్కున్నట్టయితే సో 5 మోల్స్ ఉన్నాయి కాబట్టి ఇదేంటన్నా మనకి ఇక్కడ 5 పెడితే అయిపోతుంది, ఇక్కడ 5తో మల్టిప్లై చేస్తే అవుతుంది. సో 5 × ఎంతన్నా MA + 2 × MB, ఓకేనా. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎంత ఇచ్చిండు మనకి వెయిట్ ఎంత ఇచ్చిండ 125, ఓకేనా, కిలోగ్రామ్స్. ఇప్పుడు నేను దీన్ని గ్రామ్స్లో మార్చుకుంటున్నా కాబట్టి దీన్ని నేను జస్ట్ 125 గ్రామ్స్ అని పెట్టుకోవచ్చా? ఎస్, 125 గ్రామ్స్ అని పెట్టేసుకున్నాను. వెరీ సింపుల్, ఓకేనా. ఇది 1, ఓకేనా, ఇది 1. ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తున్నానంటే ఈ 5ని నేను ఇటు సైడ్ పంపిస్తున్నాను. MA + 2 × MB ఈజ్ ఈక్వల్ టు ఎంతనా 125/5, 5 1 జా 5, 25 జా మనకి ఎంతనా మనకి 525 జా 125 అవుతుంది. క్లియర్, ఓకేనా. మన ఇక్కడ మనకు చివరికి ఏం మిగులుతుందన్నా MA + 2MB ఈజ్ ఈక్వల్ టు 25 గ్రామ్స్ అనేటువంటి మిగులుతుంది. దీన్ని నేను ఈక్వేషన్ 1 అనుకుంటున్నాను, ఓకేనా. ఈక్వేషన్ 1 అనుకుంటున్నాను, ఓకే, ఈక్వేషన్ 1 అనుకుంటున్నాను. అంటే మనం AB2 మాలిక్యూల్ సంబంధించినటువంటి ఒక ఈక్వేషన్ అనేటువంటి మనం రాసుకున్నాం, ఓకేనా. కానీ దీంట్లో మనకి స్టిల్ మాస్ ఆఫ్ ఏ మనకు తెలిసిందా తెలియలేదు, మాస్ ఆఫ్ బి మనకు తెలిసిందా తెలియలేదు, ఓకేనా. మనకు ఏకి సంబంధించినటువంటి దీనికి సంబంధించినటువంటి ఒక ఈక్వేషన్ రాసుకున్నాం కదా, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఒక ఈక్వేషన్ కూడా రాసుకున్నాం. చూడండి మన ఇక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చిండు మనకి AB2 ఇచ్చిండు, ఓకేనా. అంటే ఏంటి, సారీ A2B2 ఇచ్చిండు. ఒక A2B2 యొక్క వెయిట్ ఎంత ఉంటుంది అని చెప్పండి. ఒక A2B2 యొక్క వెయిట్ ఎంత ఉంటుంది చెప్పనన్నా, ఈ మాలిక్యూల్ యొక్క వెయిట్ ఎంత ఉంటుంది చెప్పనన్నా. దీంట్లో ఏ ఉంది బి ఉంది, బట్ ఏలు 2 ఉన్నాయి. సో మాస్ ఆఫ్ ఏ ప్లస్ మాస్ ఆఫ్ ఇక్కడ కూడా 2 మాస్ ఆఫ్ బి, ఓకేనా, మాస్ ఆఫ్ బి. ఈ రెండింటిని మనం యాడ్ చేసినట్టయితే మనకు ఇది వస్తుంది, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు చెప్పాలంటే మీరు అందరు కన్ఫ్యూజ్ అవుతున్నారు నాకు తెలుసు, రుకో జరా సబర్ కరో. ఫర్ ఎగ్జాంపుల్ CO2 ఉంది అన్న, CO2 మాస్ అంటే ఎంతనా మనకి, CO2 వెయిట్ ఎట్లా కనుక్కుంటున్నా కార్బన్ యొక్క అటామిక్ మాస్ 12 ప్లస్ ఎంతనా మనకి ఆక్సిజన్ యొక్క అటామిక్ మాస్ 2 ఉన్నాయి కాబట్టి ఎంతనా 2 × 16 చేస్తే మనకు ఆన్సర్ రాదన్న. సేమ్ అదే విధంగా నేను ఇక్కడ రాస్తున్నాను అంతే. ఇక్కడ A2B2 అంటే కార్బన్ డైఆక్సైడ్ అనుకోండి, అండ్ ఇక్కడ ఈ మోలార్ మాస్ని ఇది ఇలా అనుకోండి, ఓకేనా. డివైడ్ చేసి నేను ఇక్కడ రాస్తున్నాను, కన్ఫ్యూజ్ అవ్వకండి, ఓకే. సో ఇలా వచ్చేసింది. మరి ఇక్కడ ఎంత ఇచ్చినాడు మనకి, ఎన్ని మోల్స్ ఇచ్చినాడు మనకి ఇక్కడ 10 మోల్స్ ఇచ్చిండు, ఓకేనా. 10 మోల్స్ ఆఫ్ ఇక్కడ A2B2 యొక్క వెయిట్ ఎంత ఉంటుందన్న 10 మోల్స్ ఆఫ్ A2B2 యొక్క మోల్స్ ఎంత ఉంటుందన్న మనకి ఇక్కడ 10 × 2MA అంటే మాస్ ఆఫ్ A అండ్ 2 × మాస్ ఆఫ్ B అండ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎంత ఇచ్చినా మనకి ఇక్కడ 300, ఓకేనా. 300 నేను ఇక్కడ గ్రామ్స్ అనుకుంటున్నాను, అక్కడ కేజీ నేను తీసేసి నేను ఇక్కడ గ్రామ్స్ అనుకుంటున్నాను నా కన్వీనియన్స్ కోసం. ఇప్పుడు నేను ఈ 10ని ఇటు సైడ్ పంపిస్తున్నాను. ఏమవుతున్నా 10ని ఇటు సైడ్ పంపిస్తే ఏమవుతున్నా మనకి 30 మిగులుతుంది, అంతే కదా. 30 మిగులుతున్నాను, 0కు 0 క్యాన్సిల్ అవుతుంది కదా, 30 మిగులుతుంది. సో 2MA + 2MB ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత 30 అనేటువంటి మిగిలింది. ఇది ఈక్వేషన్ 2. మనకి ఇక్కడ మాస్ ఆఫ్ ఏ అండ్ మాస్ ఆఫ్ బి రెండిట్లో ఏదో ఒకటి రావాలంటే ఖచ్చితంగా మనం ఇక్కడ ఏం చేయాలంటే ఈ ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2ని మనం ఏదో ఒకటి చేసినట్టయితే వస్తుంది. ప్లస్ చేయండి మైనస్ చేయండి మీకు అనుగుణంగా ఖచ్చితంగా ఇది మనకు ఖచ్చితంగా తెలిసి ఉండాలన్న, ఆ మాత్రం తెలిసి ఉండాలి జేఈ లెవెల్ క్వశ్చన్ అంటే. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు 2 నుంచి 1 తీసేస్తున్నాను, ఓకేనా. 2 నుంచి 1ని నేను తీసేస్తున్నాను, ఓకేనా. ఇప్పుడు 2 - 1 ఈక్వేషన్ 2 - 1 చేస్తున్నాను. ఈక్వేషన్ 2 ఏంటన్నా మనకు చెప్పండి. ఈక్వేషన్ 2 ఈజ్ ఈక్వల్ టు మనకి చెప్పండి 2MA + 2MB ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందండి మనకి
30నా 30నా ఎస్ 30 వచ్చింది ఎస్ 30 గ్రామ్స్ అనేటువంటి మనకు వచ్చేసింది ఓకే నెక్స్ట్ ఏంటంటే మనకి ఎంఏ ఈక్వేషన్ 1 ఏంటంటే ఇది ఈక్వేషన్ 2 ఈక్వేషన్ 1 ఎంత 2MA ఇంటూ 2MB ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకి అంటే మాస్ ఆఫ్ ఏ ప్లస్ మాస్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది మనకి 25 వచ్చింది సో 30 నుంచి 25 మైనస్ చేసినట్టయితే ఎంత వస్తుంది మనకి ఇక్కడ 5 వస్తుంది ఈజ్ ఈక్వల్ టు 5 అండ్ ఇక్కడ 2MB అంటే ఇది మైనస్ ప్లస్ మనకి క్యాన్సిల్ అయిపోతుంది కదా సో ఇక్కడ మనకి 0 వస్తుంది నెక్స్ట్ ఎంత అనేది 2MA మాస్ ఆఫ్ 2A మనకి మాస్ ఆఫ్ ఏ చేసేస్తే ఎంత మనం ఇక్కడ MA అనేటువంటి వస్తుంది ఓకేనా MA వస్తుంది అంటే ఇక్కడ మనకి చూడండి మాస్ ఆఫ్ ఏ వచ్చింది ఎంతైనా 5 అనేటువంటిది వచ్చింది మాస్ ఆఫ్ ఏ అంటే 5 వచ్చింది ఓకేనా ఇది ఇక్కడ మనకి ఎందులో వస్తుంది మనకి గ్రామ్స్లో వస్తుంది దీన్ని కిలోగ్రామ్స్ పర్ మోల్లోకి మార్చుకోవాలంటే గ్రామ్ పర్ మోల్లోకి వస్తుంది దీన్ని కిలోగ్రామ్ పర్ మోల్లోకి మార్చుకోవాలంటే మనకి ఏం చేయాలని మనం దీన్ని మనం ఇంటూ 10⁻5 ఇంటూ 10⁻3 చేస్తే మనకు వస్తుంది మనకి కరెక్ట్ ఆన్సర్ 10⁻3 చేసినట్టయితే మనకి కరెక్ట్ ఆన్సర్ -3 చేసినా అదే వస్తుంది మనకి ఆప్షన్లు అన్నింటిలో -3 ఉంది కాబట్టి -3 చేసినా మనకి అల్టిమేట్లీ మనకి ఇదేంటంటే మనకి కిలోగ్రామ్స్లోకి కన్వర్ట్ అనేటువంటిది అవుతుంది ఓకేనా కిలోగ్రామ్లోకి కన్వర్ట్ అనేటువంటిది అవుతుంది సో మాస్ ఆఫ్ ఏ అనేటువంటిది వచ్చింది ఓకేనా మాస్ ఆఫ్ బి రావాలంటే ఏంటంటే మనకి మాస్ ఆఫ్ ఏ తెలిసింది కదా దీన్ని ఏదో ఒక ఈక్వేషన్లో మీరు పుట్ చేయండి మనకి మాస్ ఆఫ్ బి కూడా వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను దీని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను MA ప్లస్ 2MB మాస్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ ఏంటంటే మనకి 25 ఇది ఈక్వేషన్ మాస్ ఆఫ్ ఏ మనకి ఎంత వచ్చిందంటే మనకి 5 వచ్చింది సో 5 ప్లస్ 2 ఇంటూ MB ఈజ్ ఈక్వల్ ఎంతైనా మనకి 25 సో ఈ 5ని నేను ఇటు పంపిస్తున్నాను 2MB ఈజ్ ఈక్వల్ ఎంతైనా 25/5 5 1 5 5 ఓకేనా 5 5 25 ఓకే సో నెక్స్ట్ ఈ 2ని నేను ఇటు పంపిస్తున్నాను ఇప్పుడు MB ఈజ్ ఈక్వల్ మాస్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ ఎంతైనా మనకి ఇప్పుడు 5 బై ఎంత వస్తుందన్నా మనకి 2 వస్తుంది ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే మనకి 2.5 am I right అచ్చా ఇక్కడనే నేను పప్పులో కాలేసాను ఎక్కడ పప్పులో కాలేసాను అని చెప్పండి ఇక్కడ చెప్పండి ఎవరైనా నోట్ చేస్తారా చూడండి ఇక్కడ 5 ఉంది ఇక్కడ ఏంటంటే ఇది అడిషన్ అంటే అడిషన్ చేస్తుంది ఇటు సైడ్ వస్తే ఏమొస్తుంది మనకి సబ్స్ట్రాక్షన్ చేస్తుంది నేను ఇక్కడ ఏం రాశాను నేను ఓకేనా అక్కడ నేను ఏం రాశాను డివిజన్ చేశాను అందుకే మనకు ఆన్సర్ అటువంటిది రాంగ్ వచ్చేసింది నేను ఏంటంటే మైనస్ చేయాలి ఓకేనా ఇప్పుడు 2MB ఈజ్ ఈక్వల్ టు 25 - 5 ఇట్స్ నథింగ్ బట్ ఎంతైనా 20 ఇక్కడ ఉంటుంది ఓకేనా సో ఇక్కడ MB ఇక్కడ ఈ 2ని ఇటు పంపిస్తున్నాను బై 2 అవుతుంది ఈక్వల్ టు నథింగ్ బట్ ఎంతైనా మనకి 10 అనేటువంటిది వస్తుంది సో 10 మనకి ఇది గ్రామ్స్ పర్ మోల్లో వస్తుంది దీన్ని కిలోగ్రామ్స్ పర్ మోల్లోకి మార్చాలంటే మనం ఏం చేయాలన్నా ఇంటూ 10⁻³ చేసినట్టయితే ఇది మనకి కిలోగ్రామ్లోకి మనకి మారుతుంది నాన్న ఓకేనా సో 10 ఇంటూ 10⁻³ సారీ 10⁻³ ఇదేంటంటే మనకి మాస్ ఆఫ్ బి ఓకేనా మాస్ ఆఫ్ బి ఈక్వల్ 5 ఇంటూ 10⁻³ సో इसका मतलब వాట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్ అన్న సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ సో కొంచెం మనం మైండ్ అనేటువంటిది ఇక్కడ పెట్టాలి లేదంటే చాలా కష్టం లేదంటే ఓకే సో మైండ్ అనేటువంటి ఖచ్చితంగా ఇక్కడ పెట్టాలి సో మీకు ఇక్కడ ఆన్సర్ ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే ఇక్కడ నేను మళ్ళీ ఆన్సర్ ప్రొవైడ్ చేశాను ఒకసారి చూడండి ఇదే స్టెప్ బై స్టెప్ ఓకేనా ఆన్సర్ అనేటువంటి చూసుకోండి నెక్స్ట్ క్వశ్చన్ గురించి మనం మాట్లాడుకుంటే complete combustion of 750 grams of organic compounds provides 420 grams of CO2 plus 220 grams of H2O. Okay. The percentage composition of carbon and hydrogen in inorganic compound మనకి ఇక్కడ చూడండి పర్సెంటేజ్ కంపోజిషన్ కార్బన్ ఇంత ఇచ్చాడు ఇక్కడ హైడ్రోజన్ యొక్క పర్సెంటేజ్ కంపోజిషన్ మనకు అడుగుతున్నానా వెరీ సింపుల్ పర్సెంటేజ్ కంపోజిషన్ పైన క్వశ్చన్ నాన్న ఓకే ఇక్కడ చూసుకున్నట్టయితే కంప్లీట్ కంబషన్ ఆఫ్ 750 grams ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్ మనకి అక్కడ కాంపౌండ్ ఏదో ఇయ్యలే అది ఆర్గానిక్ కాంపౌండ్ అని చెప్పింది ఏదో ఒక ఆర్గానిక్ కాంపౌండ్ ఇది 750 grams ఉన్నటువంటి ఏదో ఒక ఆర్గానిక్ కంపౌండ్ అంట ఏమి ఇస్తుందంట మనకి 420 grams ఆఫ్ CO2ని ఇస్తుందంట ప్లస్ 210 grams ఆఫ్ H2Oని మనకి ఇస్తుందట సో మన పర్సంటేజ్ ఆఫ్ కంపోజిషన్ ఆఫ్ ఏంటంటే మనకు ఓన్లీ హైడ్రోజన్ కనుక్కోవాలి హైడ్రోజన్ ఎంత పర్సంటేజ్ ఉంటుంది అది కూడా ఇదిగో ఈ కాంపౌండ్లో ఎంత పర్సంటేజ్ ఉంటుందో మనం కనుక్కోవాలి దిస్ ఇస్ ద క్వశ్చన్ సమజ్ గయా ఇప్పుడు దీంట్లో మనకి ఎన్ని కార్బన్స్ ఉంటాయో మీకు తెలుసా డూ యూ నో హౌ మెనీ కార్బన్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ దిస్ ఆర్గానిక్ కాంపౌండ్ సార్ ఎట్లా తెలుసు సార్ ఇక్కడ కాంపౌండ్ వేయలేదు ఎట్లా తెలుసు అంటే అరే బచ్చో ఇక్కడ చూడండి ఇక్కడ
ప్రొడక్ట్ సైడ్ ఏమేమి ఉంటాయో రియాక్టెంట్ సైడ్ కూడా అన్నీ ఉంటాయి. ప్రొడక్ట్ సైడ్ ఎన్ని మాలిక్యూల్స్ ఉంటాయో ఎన్ని ఆటమ్స్ ఉంటాయో రియాక్టెంట్ సైడ్ కూడా అవే ఉంటాయి. చేంజ్ అనేటువంటి అవుతాయి అవ్వవు కదా. ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ మొత్తం దీంట్లో ఎన్ని కార్బన్ హైడ్రోజన్ ఆటమ్స్ ఉన్నాయి? లేవు. దీంట్లో ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. అంటే ప్రొడక్ట్ సైడ్ 2 హైడ్రోజన్ ఉంటే మనకి ఇక్కడ రియాక్టెంట్ సైడ్ కూడా అన్నీ ఉంటాయి కదా. అంటే ఇక్కడ ఈ మెయిన్ కాంపౌండ్ కూడా మనకి ఎన్ని ఉంటాయి? 2 హైడ్రోజన్స్ ఉంటాయా ఉండయా? ఆమె రైట్ రా? 2 హైడ్రోజన్స్ ఉంటాయా ఉండయా? ఎస్ సార్, 200% 2 హైడ్రోజన్స్ అనేటువంటి ఉంటాయి. మీరు చెప్పింది కరెక్టే సార్. ఓకే, మరి 2A హైడ్రోజన్స్ ఉన్నట్టయితే కాన్సెప్ట్గా విన్నాను. 2A హైడ్రోజన్స్ ఉన్నట్టయితే మనకి ఇప్పుడు ఆన్సర్ని ఎలా ఫైండ్ అవుట్ అనేటువంటి చేయాలి? 2 హైడ్రోజన్స్ ఉంటే ఇప్పుడు ఆన్సర్ అనేటువంటి మనం ఎలా ఫైండ్ అవుట్ అనేటువంటి చేయాలి? ఓకే సార్. ఓకే, మనకి ఇక్కడ H2O అనేటువంటి ఇచ్చింది కదా. H2 యొక్క మోలార్ మాస్ ఎంతైనా మనకి? H2 యొక్క మోలార్ మాస్ ఎంతైనా మనకి 18. ఓకేనా, 18 grams ఆఫ్ H2Oలో మనకి ఎన్ని ప్రజెంట్ ఉంది నాన్న? మనకి హైడ్రోజన్స్ ఎంత, ఎన్ని గ్రామ్స్ ఉన్నాయి నాన్న? 2 + 16 కదా నాన్న. 2 + 16, 16 ఏమో ఏంటన్నా మనకి ఆక్సిజన్ది, 2 ఏమో మనకి ఏంటన్నా మనకి హైడ్రోజన్ది. సో 2 grams ఆఫ్ ఏముంది నాన్న మనకి? ఇందులో హైడ్రోజన్ అనేటువంటిది ఉంది. అంటే 18 grams ఆఫ్ H2Oలో మనకి 2 grams ఆఫ్ హైడ్రోజన్ అనేటువంటిది ఉంది. ఓకేనా, మన క్వశ్చన్లో ఏమి ఇచ్చిందన్న మరి ఇక్కడ 210 grams ఆఫ్ H2Oలో ఎన్ని ఉంటాయి చెప్పండి మనకి హైడ్రోజన్స్? 210 grams ఆఫ్, మళ్ళీ జస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేసిన అయిపోతుంది. యూనిటరీ మెథడ్ అన్న వెరీ సింపుల్. ఇక్కడ 210 grams ఆఫ్ H2O తీసుకోవడం జరిగింది. దీంట్లో మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఉంటాయి? इसका मतलब x = ఎంతో మనం కనుక్కోవాలి. సో క్రాస్ మల్టిప్లికేషన్ करो, हमको कितना आंसर आएगा बताओ. ओके, సో x × 18 ఈజ్ ఈక్వల్ టు ఎంతన్నా మనకి? 2 × 210. అండ్ ఈ 18 ఇటు పక్కకు పంపిస్తే మనకి ఏమవుతుందన్నా మనకి x ఈజ్ ఈక్వల్ టు 18 × 18, సారీ, x ఈజ్ ఈక్వల్ టు ఎంతన్నా మనకి ఇక్కడ 2 × 210 బై ఎంతన్నా మనకి 18 అవుతుంది. అంతేగానన్నా దీన్ని ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేస్తే మనకి ఎంత ఆన్సర్ వస్తుంది చెప్పండి? క్యాలిక్యులేషన్ చేయండి, ఆన్సర్ చెప్పండి. कैलकुलेशन करो एंड आंसर बताओ. कैलकुलेशन करो एंड आंसर बताओ. ओके, व्हाट वी विल गेट ना 23.3 అనేటువంటి మనకు ఆన్సర్ వస్తుంది. 23.3 గ్రామ్స్ అనేటువంటిది మనకు ఆన్సర్ అనేటువంటిది వస్తుంది దీన్ని క్యాలిక్యులేషన్ చేసినట్టయితే. ఓకే, అర్థమైందా? మనకి ఇప్పుడు ఏం తెలిసింది? యాక్చువల్గా ఒక H2Oలో మనకి ఇన్ని గ్రామ్స్ అనేటువంటి ఉంటాయి. ఓకేనా, ఇన్ని గ్రామ్స్ ఆఫ్ హైడ్రోజన్స్ అనేటువంటి ఉంటాయి. ఓకేనా, 23.3 అనే 2 grams అనేటువంటి ఉంటాయి ఒక H2Oలో. అదే మనకి 210 grams H2Oలో ఎన్ని హైడ్రోజన్స్ ఉంటాయినా? ఇదిగో ఇన్ని హైడ్రోజన్స్ అనేటువంటి ఉంటాయి. ఓకేనా, 23.33 హైడ్రోజన్స్ అనేటువంటి ఉంటాయి. ఓకేనా, మనకి ఇది కాదు, మనకి క్వశ్చన్లో అడిగింది. మన క్వశ్చన్లో ఏం అడిగిండు? 723 grams ఈ కాంపౌండ్లో మనకి హైడ్రోజన్ యొక్క పర్సంటేజ్ కాంపోజిషన్ అనేటువంటి మనకు అడిగిండు. సో పర్సంటేజ్ కాంపోజిషన్ మనం ఎలా కనుక్కుంటాం నాన్న? గివెన్ మాస్ బై పర్సంటేజ్ కాంపోజిషన్, గివెన్ మాస్ బై ఎంత? మోలార్ మాస్. ఓకేనా, మోలార్ మాస్. గివెన్ మాస్ బై మోలార్ మాస్. ఓకేనా, సో మోలార్ మాస్ బై ఇంటూ ఎంతైనా మనకి 100 చేస్తే ఇదే కదా మనకి వచ్చేది గివెన్ మాస్ బై మోలార్ మాస్. ఓకే, మనకి ఇక్కడ ఎంత వచ్చిందన్న మాస్? 23.3 అనేటువంటి మనకి మాస్ అనేటువంటి వచ్చింది. ఓకే, మనకు మాస్ ఇవ్వలే కాబట్టి మనమే ఇక్కడ పెట్టేసుకుంటున్నాం. మన మోలార్ మాస్ ఎంతైనా మనకి ఇది ఎంతైనా మనకి టోటల్ ఆర్గానిక్ కాంపౌండ్ యొక్క మోలార్ మాస్ రాయాలన్న మనకి. సారీ, నేను పర్సంటేజ్ కంపోజిషన్ చెప్తున్నా కానీ అన్న మిమ్మల్ని నేను కన్ఫ్యూజ్ చేస్తున్నాను. కాన్సెంట్గా వినండి. ఓకే, ఇక్కడ కాన్సెంట్గా వినండి. మనం ఏ కాంపౌండ్ యొక్క పర్సంటేజ్ కంపోజిషన్ కనుక్కుంటున్నామో ఆ కాంపౌండ్ యొక్క మాస్. ఓకేనా, మాస్ ఆఫ్ దాట్ కాంపౌండ్. నెక్స్ట్ బై ఏంటినైనా మనకి మోలార్ మాస్ ఆఫ్, ఓకేనా, దాట్ కాంపౌండ్ అంటే టోటల్ కాంపౌండ్. మనకు మొత్తం కాంపౌండ్ ఏదైతే ఉందో ఆ కాంపౌండ్ సంబంధించిన మోలార్ మాస్. ఇప్పుడు హైడ్రోజన్ సంబంధించిన మోలార్ మాస్ అనుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు దాని మాస్ ఎంత వచ్చిందన్న మనకి 23.3. మనకు 200 గ్రామ్స్లో 210 grams అని ఇచ్చింది కదా, 210 grams మనకి ఇంత ఉంటుంది. ఓకేనా, అండ్ టోటల్ కాంపౌండ్ ఎంత ఉంది మనకి 750 grams ఉంది. ఓకేనా, 750 grams ఉంది. ఓకేనా, సో ఇంటూ 100 చేయండి. సో హౌ మచ్ ఆన్సర్ వీ విల్ గెట్ చెప్పండి అన్న? నియరెస్ట్ ఇంటీజర్ మనం కనుక్కోవాలి. ఎంత వస్తుంది చెప్పండి అన్న మనకి? 750, 0 క్యాన్సల్. సో మనకి 3.3
3.1 అనేటువంటిది ఆన్సర్ వస్తున్నాను. సో 3.1 అంటే నియరెస్ట్ ఇంటీజర్ అంటే ఇక్కడ మనం ఎంత రాయాలన్నా మనకు 3 అనేటువంటిది రాయాలి. 3 అనేటువంటిది రాయాలి. నియరెస్ట్ ఇంటీజర్ రాయమన్నాడు కాబట్టి సో 3.1కి దగ్గరగా ఉంది ఏంటంటే మనకి 3 ఉంది కాబట్టి 3 రాసేసాం. ఓకేనా? ఒకవేళ ఇక్కడ 3.9 ఉంది అనుకోండి. ఓకేనా? 3.9 అంటే మనం దీన్ని 4 అని రాయాలి నాన్న. ఓకేనా? 3.9 ఇక్కడ 5 కంటే ఎక్కువగా ఉన్నట్టయితే మనం దాన్ని 4 అని రాయొచ్చు. 3.5 కంటే ఎక్కువ ఉంది, 3.6, 3.7, 3.8 ఉందనుకో, 3.9 ఉందనుకో, మనం దాన్ని 4 అని రాయొచ్చు. ఓకే, 4 అని రాయొచ్చు. డిడ్ యూ క్యాచ్ మై పాయింట్? మనకు అర్థమైందా మీకు? క్వశ్చన్ ఎటువంటి క్వశ్చన్ లెవెల్ ఎటువంటి కొంచెం డిఫికల్టీగా ఉంది కదా దాంతో కంపేర్ చేసుకున్నట్టయితే. ఓకేనా? సో ఇలా మనం ఆన్సర్ ఎటువంటి చేయొచ్చు. ఓకేనా? ఈ ఆన్సర్ ఇక్కడ కూడా నేను ప్రొడ్యూస్ చేశాను, అంటే ఇక్కడ కూడా ఇచ్చాను, మీరు చూసుకోండి కావాలంటే. ఓకేనా? సో ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే జేఈ మెయిన్స్ 2014 అడిగినటువంటి క్వశ్చన్ అయినా. సో ఏ గ్యాషియస్ కాంపౌండ్ ఆఫ్ నైట్రోజన్ అండ్ హైడ్రోజన్ కంటెన్స్ 12.5% ఆఫ్ ఎంత హైడ్రోజన్ బై మాస్ అండ్ ద మోలర్ మాస్ ఆఫ్ ది ఫార్ములా ఏంటి? ఫార్ములా ఆఫ్ దట్ కాంపౌండ్ గివెన్ రిలేటివ్ మాలిక్యులర్ మాస్ ఈస్ దిస్ మచ్. ఓకే, ఓకేనా? రిలేటివ్ దాస్ మనకి ఇప్పుడు ఏం కనుక్కోమంటున్నాడు నా క్వశ్చన్లో చెప్పండి. హైడ్రోజన్ 12% ఇచ్చిండు, మాస్ ఇచ్చిండు. ద మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ ది కాంపౌండ్ మనకు కనుక్కోమంటున్నాను. ఇఫ్ ద మోలర్ మాస్ ఈస్ దిస్ మచ్, మోలర్ మాస్ ఇంత అయితే, ఓకేనా? మోలర్ మాస్ ఇంత అయితే, ఓకే, దాని యొక్క మాలిక్యులర్ ఫార్ములా మనం కనుక్కోమని అడుగుతున్నాడు. మాలిక్యులర్ ఫార్ములా. సో వీ హ్యావ్ టు ఫైండ్ ద మాలిక్యులర్ ఫార్ములా నాన్న. మాలిక్యులర్ ఫార్ములా మనం ఎలా కనుక్కుంటాం నాన్న? ఓకేనా? ఫస్ట్ మీరు ఏం కనుక్కోండి, ఎంపరికల్ ఫార్ములా కనుక్కోండి. ఎస్టర్డే నేను చెప్పాను దీనికి సంబంధించినంత కూడా. ఎంపరికల్ ఫార్ములా కనుక్కున్న తర్వాత మనకి ఏమొస్తుందన్నా, ఎంపరికల్ ఫార్ములా మనం ఏం చేస్తాం నాన్న, ఇంటూ 2 చేసినట్టయితే, ఓకే, అంటే ఇంటూ n సంథింగ్ దేంతో ఒకదాంతో మల్టిప్లై చేసినట్టయితే మనకు మాలిక్యులర్ ఫార్ములా అనేటువంటి వస్తుంది. ఓకేనా? మాలిక్యులర్ ఫార్ములా అనేటువంటి వస్తుంది. ఓకే, ఆన్సర్ తెలుసా తెలీదా? ఇలా మనం ఇలా అనేటువంటి చేస్తాం నేను ఆన్సర్. ఇది తెలిసిందే కాబట్టి ఫటాఫట్ నేను నార్మల్గా చెప్పేస్తున్నాను, చూడండి ఆన్సర్. ఓకేనా? ఇది ఆల్రెడీ మనకు తెలుసు కానీ నేను ఆల్రెడీ ఎలా కనుక్కోవాలనేటువంటిది. ఓకే, చూడండి, హైడ్రోజన్ ఫస్ట్ మనం ఏం చేయాలన్నా, హైడ్రోజన్ యొక్క పర్సంటేజ్ ఇచ్చిండు మనకి. ఓకేనా? పర్సంటేజ్ కంపోజిషన్ ఇచ్చిండు, బై మోలర్ మాస్ చేయండి. ఓకేనా? అంటే హైడ్రోజన్ యొక్క అటామిక్ మాస్ చేయండి, చేసేసాం. దీని యొక్క అటామిక్ మాస్ చేయండి, మనకి ఇక్కడ వాల్యూ అనేటువంటిది వస్తుంది. ఈ రెండు వాల్యూస్లో చిన్న వాల్యూ ఏంటంటే మనకి ఇప్పుడు 6.25తో ఈ రెండింటిని మనం డివిజన్ చేయండి. ఓకే, ఇక్కడ 2 అనేటువంటి వస్తుంది, ఇక్కడ 1 అనేటువంటి వస్తుంది. ఇవి రెండు కూడా నియరెస్ట్ ఇంటీజర్సే, రెండు కూడా ఈవెంట్ అయినా నియరెస్ట్ ఈవెంట్ మనకి సింపుల్ హోల్ నెంబర్లోనే మనకు ఉండడం జరిగింది ఇవి రెండు కూడా. ఓకేనా? సింపుల్ హోల్ నెంబర్లోనే. నెక్స్ట్ మనకి ఏం చేయాలన్నా, ఇప్పుడు హైడ్రోజన్స్ రెండు వచ్చినాయి, నైట్రోజన్ ఒకటి వచ్చింది కాబట్టి మనకి ఏంటంటే ఇది NH2 అవుతుంది. ఇది ఏమవుతుందంటే మనకి యాక్చువల్గా ఏంటంటే మనకి ఎంపెరికల్ ఫార్ములా అవుతుంది. ఓకేనా? ఎంపెరికల్ ఫార్ములా అవుతుంది. అర్థమవుతుందా? ఇది ఎంపెరికల్ ఫార్ములానే కదా. ఎంపెరికల్ ఫార్ములా కనుక్కోవడానికి ఎస్టర్డే నేను చెప్పాను ఒక టేబుల్లో. సో ఇది ఎంపెరికల్ ఫార్ములా అవుతుంది. ఎంపెరికల్ ఫార్ములా మనం ఏం చేయాలన్నా, వెరీ సింపుల్. ఓకేనా? వెరీ సింపుల్. అండ్ ఈ క్వశ్చన్లో మనకి ఇంకోటి ఇచ్చిండు చూడండి ఇక్కడ, ద హైడ్రోజన్ ఇస్ ద మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ ది కాంపౌండ్ రిలేటివ్ టు ద ఓకే గ్యాసియస్ కాంపౌండ్ ఆఫ్ ది నైట్రోజన్. ఓకే, సో నెక్స్ట్ మనం వెరీ సింపుల్ ఇక్కడ NH2 ఇచ్చిండు కాబట్టి ఇక్కడ దీన్ని మనం 2తో మల్టిప్లై చేసినట్టయితే మనకు మాలిక్యులర్ ఫార్ములా అనేటువంటిది వస్తుంది. ఓకేనా? 2తో మల్టిప్లై చేసినట్టయితే ఇక్కడ 2 అని మనం ఎలా చెప్తానన్నా, 2 అని మనం ఎలా చెప్తానన్నా, మనకి ఇక్కడ డెన్సిటీ ఈజ్ ఈక్వల్ ఎంతైనా, డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్. ఇక్కడ మనకి ఎంత ఇచ్చిన 32 గ్రామ్స్ అనేటువంటి ఇచ్చిండు. మాలిక్యులర్ యొక్క మొత్తం మాస్ అనేటువంటిది, కాంపౌండ్ యొక్క మాస్ అనేటువంటిది ఎంత ఇచ్చిన మనకి ఇక్కడ 32 ఇచ్చిండు. ఓకే, ఇది కాన్సెప్ట్ ఇవ్వండి, కొంచెం ట్రిక్ అనేటువంటిది ఉంటున్నాడు ఇక్కడ. మనకి 32 అనేటువంటిది ఇచ్చిండు, అదేంటంటే గ్యాషియస్ కాంపౌండ్. ఓకేనా? గ్యాషియస్ సంబంధించిన దానికి ఎంత ఇచ్చిన మనకి 32 అనేటువంటిది ఇచ్చిండు. ఓకేనా? 32 అనేటువంటిది ఇచ్చిండు. ఒక్క నిమిషం, మాస్ బై మాస్, the molecular formula of the compound related to this the compound 12.5 by mass hydrogen. నా క్వశ్చన్లో నేను కొంచెం మిస్టేక్ అనేటువంటి చేశానన్నా, ఇక్కడ డెన్సిటీ అనేటువంటిది ఎంత ఉంటుందంటే రిలేటివ్ మోలార్ మాస్ హైడ్రోజన్ అండ్ ఇది కదన్నా. ఓకే, సో ఇది మీరు హోంవర్క్ రాసుకున్నా, ఇది మీరు హోంవర్క్ అని రాసుకోండి. ఓకేనా? దీని కరెక్ట్ క్వశ్చన్ అనేటువంటిది నేను ఇప్పుడే చెప్తాను, గివ్ మీ అ సెకండ్. నేను కరెక్ట్ క్వశ్చన్ అనేటువంటి చెప్తాను, దీన్ని రాసేసుకోండి మీరు ఈలోపు. ఓకే, రాసేసుకోండి. అదర్వైజ్ నేను పీడిఎఫ్ చేసేటప్పుడు పీడిఎఫ్లో నేను పెడతానన్నా, దీనికి సంబంధించినటువంటి ఏంటి క్వశ్చన్ అనేటువంటి పెడతాను. ఇక్కడ ఏం లేదన్నా యాక్చువల్గా మనకి డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్. ఓకేనా? వాల్యూమ్ అనేటువంటి చేంజ్ అవ్వదు, గ్యాసెస్ కావచ్చు, దేనికి కావచ్చు. మనం ఆల్రెడీ చెప్పేసుకున్నాం దేంట్లో, మనం ఏంటంటే మనకి గేల్-లూసాక్ లాలో మనం ఏం చెప్పుకున్నామంటే, సేమ్ వాల్యూమ్ ఆఫ్ గ్యాస్ ఉన్నట్టయితే దాంట్లో సేమ్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ అనేటువంటి ఉంటాయి, ఆటమ్స్ అనేటువంటి మాలిక్యూల్స్ అనేటువంటి, అంటే వాల్యూమ్ సేమే కానీ మాస్ అనేటువంటి డిఫరెంట్గా మనకు ఉండడం జరుగుతుంది. మాస్ అనేటువంటి డిఫరెంట్గా ఉండడం జరుగుతుంది. మనకు మాలిక్యులర్ మాస్ ఎంత ఇచ్చినా 32 అనేటువంటి ఇవ్వడం జరిగింది. 32 ఇచ్చాడా ఇవ్వలేదా?
32నే కదా ఇచ్చిండు, ఓకేనా. ఇప్పుడు దీని మాస్ ఎంత వస్తుందన్న మనకి, దీని మాస్ ఎంత వస్తుందన్న మనకి 14 + 2 ఈజ్ ఎంత అన్న 16 వస్తుంది. 16/2 16 బై ఎంత అంటే 32/16 చేస్తుంటే మనకి ఎంత వస్తుందన్న మనకి, ఓకేనా, 2 అనేటువంటి వస్తుంది. దీన్ని ఇలా కూడా చెప్పచ్చు నాన్న, వెరీ సింపుల్. ఎలా అంటే మాస్ ఒకటే చేంజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఈ మాస్ ఎంత ఇచ్చిందన్న మనకి 32 గ్రామ్స్ అనేటువంటి ఇచ్చిండు, 32 గ్రామ్స్ అనేటువంటి ఇచ్చిండు, ఓకేనా. అండ్ దీని మాస్ ఎంతైనా మనకి, దీని మాస్ ఎంతైనా మనకి ఎంపెరికల్ ఫార్ములా యొక్క మాస్ ఇది మాలిక్యూల్ యొక్క మాస్ నాన్న, ఓకేనా. ఒరిజినల్ మాలిక్యూల్ యొక్క మాస్ ఇది నాన్న, ఓకేనా. నెక్స్ట్ ఎంపెరికల్ ఫార్ములా మాస్ చేస్తే మనకి ఎంత వస్తుంది మనకి ఎన్ వాల్యూ వస్తుంది కదా నాన్న. ఎంపెరికల్ ఫార్ములా యొక్క మాస్ ఎంత మనకి ఇక్కడ 16 వచ్చింది, ఇది కూడా నేను ఎస్ట్రే చెప్పాను. సో ఇక్కడ మనకి 2 అనేటువంటి ఆన్సర్ వస్తుంది, ఓకేనా. ఈ క్వశ్చన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, నేను ఇక్కడ చేసేస్తున్నాను చూడండి, ఓకేనా. 2 అనేటువంటి వస్తుంది, ఎన్ ఈజ్వల్ మనకి ఎంత వస్తుంది అన్న 2 అనేటువంటిది వస్తుంది. ఎన్ని ఎస్టర్డే ఎలా కనుక్కోవాలో చెప్పాను, ఓకేనా. 2 మీన్స్ ఇక్కడ మీరు ఇక్కడ 2 అనేటువంటి పెట్టేసి మనకి ఇక్కడ ఫార్ములా అనేటువంటి ఎలా వస్తుంది మనకి ఇక్కడ NH2 అండ్ H24 అనేటువంటి N2 అండ్ H4 అనేటువంటి వస్తుంది. సో దట్ మీన్స్ వాట్ అన్న, ఇగో ఇది ఆన్సర్ అనేటువంటిది వస్తుంది. ఏంటిది, ఆప్షన్ 4 అనేటువంటి ఆన్సర్ వస్తుంది. JEE Mains 2004లో అడిగినటువంటి క్వశ్చన్, వెరీ సింపుల్, ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే చూడండి, ఇది మీకు హోంవర్క్ ఇస్తున్నాను, దీనికి ఆన్సర్ అనేటువంటి చేయండి. పర్సంటేజ్ కంపోజిషన్, ఇప్పుడు దీనికి ఆన్సర్ మీరు చేయండి. ఇంతకుముందు పర్సంటేజ్ కంపోజిషన్కి సంబంధించిన ఒక క్వశ్చన్ ఇచ్చిన కదా, దీనికి ఆన్సర్ ఏంటి వేయండి. ఇది JEE Mains 2021లో అడిగినటువంటి క్వశ్చన్ అన్న, 2021లో అడిగినటువంటి క్వశ్చన్, JEE Mainsలో అడిగినటువంటి క్వశ్చన్. సో దీనికి మీరు ఆన్సర్ అనేటువంటిది చేయడానికి ట్రై చేయండి, ఓకేనా. చేయడానికి ట్రై చేయండి. ఆన్సర్ రాకపోతే నేను దీనికి సంబంధించిన ఆన్సర్ కూడా ప్రొవైడ్ చేస్తాను, ఓకే. ఒకసారి చూసుకోండి, ఫస్ట్ అయితే మీరు చూడకుండా ఆన్సర్ ట్రై చేయండి, దాని తర్వాత ఒకసారి చూసుకోండి కరెక్ట్ వచ్చిందా లేదా అనేటువంటిది. ఆన్సర్ కూడా నేను ఇక్కడ ప్రొవైడ్ చేశాను, బట్ ఓకేనా, చూసుకున్నారు కదా. చూడండి, దీని PDF కూడా నేను గ్రూప్లో అప్డేట్ చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. ఇవి కొన్ని క్వశ్చన్స్ మాత్రమే, ఓకేనా. మనం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇంకా చాలా ఉంటే మీకు కొంచెం బూస్ట్ చేయడానికి, ఎనర్జీ బూస్ట్ చేయడానికి ఇదైతే చేసినాను. సో దిస్ ఈస్ అబౌట్ టుడేస్ క్లాస్. అండ్ మనకి డ్రాపర్స్ బ్యాచ్ గురించి ఒక అనౌన్స్మెంట్ అనేటువంటిది ఉంటుంది, ఓకేనా. డ్రాపర్స్ బ్యాచ్ గురించి మనకు ఒక అనౌన్స్మెంట్ అనేటువంటిది ఉంటుంది నాన్న. డ్రాపర్స్ బ్యాచ్, JEE Mains డ్రాపర్స్ బ్యాచ్ గురించి చాలా తక్కువ మీకు అఫోర్డబుల్ మనీతోనే ఒక కోర్స్ అనేటువంటి స్టార్ట్ చేయబోతున్నా. దానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అనేటువంటిది సండే రోజు మార్నింగ్ 11 AM లైవ్కు మేము వచ్చి డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఖచ్చితంగా లైవ్కి అటెండ్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ, ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ బాయ్.